మన అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డీటెయిల్స్ పెట్టి చూస్తాను మీకు లేదా? అయితే ఈరోజు ఒక ఆయన ఫోన్ చేశాడు, వాళ్ళకి సచివాలయంలో చేసే వాళ్ళు కావాలంట. 12 11 99 సార్. 99. సార్ అబ్బా, ఆమె అమ్మాయి 95. అంటే ఈరోజు ఫోన్ చేసాడు, మాకు సచివాలయంలో చేసే వాళ్ళు కావాలండి అన్నాడు. సరే అయితే నో ప్రాబ్లం. నేను మీకు ఏం చేస్తానంటే మీ ఏరియాలోనే 99 అంటే పైన పైన వాళ్ళు కావాలి మీకు, అంతే కదా? 2 ఏళ్ళు 2 ఏళ్ళు ఒకటి అట్లా. మీది అనంతపురమా? కడప. ఒక్క నిమిషం, కడపలోకి వస్తున్నాను నేను. పోలు వెంకటరమణ కదా అబ్బాయి పేరు? ఏం పేరు అబ్బాయి పేరు? ఆ అబ్బాయి దీంట్లో చేస్తున్నాడు కదా, ఏంది, సచివాలయంలో చేస్తున్నాడు. హలో. అయితే నేను మీ ఏరియాలోని, ఒక్క నిమిషం, మీ ఏరియాలో చేసే వాళ్ళని చెప్తాను, ఒక పేరు పెడతాను, వాళ్ళతో మాట్లాడండి. ఓకే. అయితే ఒకటి ప్రాబ్లం ఏంటంటే, పెట్టండి. ఇప్పుడు సచివాలయంలో సర్వేరుగా చేస్తున్నాడు బాబు. సాఫ్ట్వేర్లు అయితే ఇష్టపడరు అసలు. సాఫ్ట్వేర్ మనకు కూడా కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ మాకు సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి, సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి అంటా ఉన్నారు కాబట్టి ఆ, నేను మీకు ఒక్క నిమిషం చూస్తున్నాను, మీకు ఎవరన్నా సూటబుల్ అవుతారా. ఆయన మట్టికి ఈరోజు పాపం మాకు సచివాలయాల్లో అయితే బెస్ట్ అయ్యా అన్నాడు, కానీ ఆ అమ్మాయి వచ్చి 95. ఓకే. 97, 99. అబ్బాయి 99, అబ్బాయి లేటెస్ట్ అబ్బాయా? అబ్బాయి హైట్ కూడా, హైట్ వచ్చేసి 5'5". 5.5. 5'5", అదొకటి. సరే, నేను మీకు చూసి నేను కొంచెం ఎతకాలి, ఎందుకంటే హైట్ కూడా కొంచెం 5'5" కదా. రెండోది సచివాలయం అంటే వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు ఒప్పుకోరు అసలు. నేను చూసి చెప్తానా. సరే సరే. లిస్ట్ అంతా ఎతికి నేను మీకు సూట్ అయ్యే వాళ్ళని కొంచెం ఇష్టపడే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అందరూ లేస్తే సాఫ్ట్వేర్లు కావాలి, మాకు సాఫ్ట్వేర్లే కావాలి, మాకు బ్యాంక్ వాళ్ళు వద్దు, ఆ, ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా వద్దు అంటున్నారు చాలా మంది. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇదేందిరా బాబు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది వ్యవస్థలో ఈ రకంగా మాకు సచివాలయం వాళ్ళు వద్దండి, బ్యాంక్ వాళ్ళు వద్దండి, మాకు సాఫ్ట్వేర్ వాళ్ళే కావాలి అంటే అంతా సాఫ్ట్వేర్లు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నాకు 1 కోటి రూపాయలే ఉంటుందండి ఆస్తి, 2 కోట్లు నాకు కావాలి అమ్మాయి సైడ్ వాళ్ళ నుంచి, అందులో కూడా క్యాష్ ఒక 20 లక్షలు ఇవ్వాలి అంటే ఎక్కడ ఇస్తారా మరి? మీకు మీకు 2 కోట్లు కావాలి అంటే మీ దగ్గర 5-6 కోట్లు ఉండాలి. అది న్యాయం కదా? మీ దగ్గర 5-6 కోట్లు ఉంటేనే కదా మీకు 2 కోట్లు ఇచ్చేది ఎవరైనా కూడా. అది ఆ పద్ధతి అంటే ఒక రకంగా అంటే ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నారు. నేను అంటున్నాను ఏంటంటే వివాహ వ్యవస్థలో ఆల్రెడీ జ్యోతిష్యం ఒక 75% మిమ్మల్ని పెళ్లిళ్ళు కానివ్వకుండా ఆపేసింది. కొన్ని ఏమో ఈ ఫోటోల్లో చూసుకోవటం, ఇష్టపడకపోవటం, ఆ ఫోటోల్లోనే ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకొని వద్దులే అనుకొని వెళ్ళిపోవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఫోటోల్లో ఏముంది, అది కాకపోతే ఇంకొక 2 ఫోటోలు పెట్టించుకోండి, అంతలోనే మీరు మాట్లాడండి వాళ్ళతోటి, ఇవన్నీ చేయకుండా ఫోటోలు చూసి మానేస్తున్నారు. కొంత జ్యోతిష్యం వదిలేసింది, కొంత వచ్చేసి ఓవర్ ఎక్స్పెక్ట్, ఎక్కువగా ఆశపడటం. ఇచ్చిపుచ్చుకునే దగ్గర మనకి ఇది ఎక్కువ, నాకు ఒక 10 కోట్లు ఉంటే సరేలే, నాకు ఒక 2 కోట్లు అడిగినా మీరు తప్పులేదు. అవునా కాదా చెప్పండి మీరు? అంటే సరే, అయితే మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు మీకు నేను చూస్తాను. ఆ, ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ మీరు అందరికీ చెప్తున్నాను, నేను స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ఎంతమంది అయితే ఈ సండే సండే అటెండ్ చేస్తున్నారో ఏం చెప్తున్నాను అంటే, మనము ఎక్కువగా ఆశపడటం కూడా బాగుండదు. ఎందుకంటే ఇప్పుడు 5-2 ఒక అమ్మాయి ఉంది అంటే 5-9 అనేది ఎక్కువ ఆశపడటం.
ఐదు ఆరు వచ్చిన మ్యాచ్లను వదిలేసుకోవడం. మంచి మ్యాచ్ వచ్చింది 5-6 వదిలేసుకోవటం. 5-9 కావాలి, హైట్ కావాలి. ఇప్పుడు నువ్వు 5-9 వాళ్ళని కావాలంటే 5-9 వాళ్ళు నిన్ను ఇష్టపడాలి కదా. ఏంటి సార్? కరెక్ట్గా అంటే దాన్నే అంటారు అతిగా ఆశపడకూడదు. ఉన్నంత దాన్ని ఇచ్చిపుచ్చుకునే దానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఉండి మీరు అడిగితే, మేము సార్ బాగా ఉన్నత వర్గం మాది, చాలా ఆస్తులు ఉన్నాయి మాకు, మా అబ్బాయి మంచి జీతాలు సంపాదిస్తున్నాడు అని మీరు అడిగితే నేను కాదన్ను. నాకు ఇంత కావాలి అంటే నేను తప్పు పట్టను దాన్ని. మీకు అక్కడ వెనక ఎంత చూసినా ఎంత లెక్కలేసినా కానీ పెద్దగా లేదు అంటే, ₹1,00,00,000 కన్నా మీ ఆస్తులు లేవంటే, మీరు ఆడపిల్లల్ని 2 కోట్లు అంటే, మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సబబా ఆలోచించండి. ఎందుకంటే నిన్న నాతోటి ఒక ఒక తండ్రి చెప్పిన బాధ. అతను వచ్చారు సార్, చూసుకున్నారు అమ్మాయిని, కానీ చాలా ఎక్కువ 20 లక్షలు క్యాష్ కావాలి. ఎందుకు అంటే అతను ఏదో వివాహం భారీగా చేయాలి అంటే, అతను వివాహం భారీగా చెయ్యాలి అంటే అతను సంపాదించి పెట్టుకోనండి. మీరు మీ డబ్బులు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చే 2 కోట్లు కూడా మీరు ఆశించారంటే, ఆ 2 కోట్లు మీకెవరు? అది అమ్మాయికి ఇస్తారు, స్త్రీధనంగా ఇస్తారు. ఆ అమ్మాయికి తండ్రి వాటాలో హక్కు స్త్రీధనంగా ఇస్తారు, మీకివ్వరు. మీకేదో ఇస్తే 1 లక్ష 2 లక్షల్లో ఇస్తారు, మిగతా అంతా ఆస్తి రూపంలో ఆ బిడ్డకి ఇస్తారు. మీరు 20 లక్షలు ఇస్తే మేము ఒక పెళ్లిళ్ళు చేస్తాము, ఖర్చు పెట్టుకుంటాము అంటే అది ఎట్లా కుదురుద్ది? సో ఇది నా సంస్థలో, మన యాదవ ఉచిత వివాహ పరిచయ వేదికలో, నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున నేను చెప్తున్న ఓపెన్ ప్లాట్ రికార్డ్ అవుతుంది, అంతా కూడా రికార్డ్ అవుతుంది, నా ఛానల్లో పెడతాను. ఇది సిస్టంలో తప్పు. ఇది నేను దీన్ని తప్పుగా ఎత్తి చూపిస్తున్నాను. మీకు ఏమైనా అవ్వచ్చు, మీరు ఏమైనా నన్ను అనుకోండి, వాసు యాదవ్ అని మీరు తిట్టుకోండి, నష్టం లేదు. ఎందుకు అంటారా? మీకు ఆస్తి ఉంటే మీరు అడగటంలో ధర్మం ఉంది. అయ్యా మేము ఉన్నత వర్గం, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి మంచి ఫ్యామిలీ కావాలి, తప్పు లేదు. అబ్బాయి బాగా ఉద్యోగం వస్తుంది, వెనక ఆస్తులు ఉన్నాయని. అక్కడ ₹1,00,00,000 ఉండి మాకు 2 కోట్లు కావాలి అంటే అది ఎక్కడి న్యాయం అనేది నాకు ఏదో అర్థం కాలేదు. నేను ఆయనకి చెప్పాను, ఆయన నా మీద అలిగాడు. ఓకే, అర్థమైందా? ఇది సభాముఖంగా ఈ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. వాళ్ళు ఎ- ఎంత ఇచ్చినా కూడా అమ్మాయికి ఇస్తారు, డబ్బు రూపంలో మీరు ఆశించడం. ఎందుకంటే నా బాధ ఏంటంటే, డబ్బు రూపంలో ఇస్తే మీరు ఇచ్చారని ఖర్చు పెట్టేస్తారు. మీకు మార్కెట్లో పెద్దగా షో చేయాలి, ఆడంబరంగా ఖర్చులు పెట్టాలి, మేము పెళ్లి ఘనంగా చేయాలి, చూపించాలి, మేము చాలా మీకు చూపించాలంటే మీరు సంపాదించిన డబ్బులతో ఖర్చు పెట్టండి, నేను కాదన్ను. కానీ ఆ పాపకి, ఆ బిడ్డకి ఇచ్చే డబ్బులతో ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు. ఇలాంటి మానసిక ధోరణి నుంచి బయటికి రండి. నేను మిమ్మల్ని అందరినీ ఈ ప్లాట్ఫామ్ లో రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యాదవ ఉచిత వివాహ పరిచయ వేదిక అంటే న్యాయబద్ధంగా జరగాలి, ఎవరికైనా కూడా మంచి వివాహాలు జరగాలి. దానికోసం వీలైనంత వరకు జ్యోతిష్యం అనే నిన్న ఒక వీడియో పెట్టి, చెప్పండి సార్, చెప్పండి, చెప్పండి, ఎవరు చెప్తున్నారు? మాట్లాడి సరే అయితే మైకులు మ్యూట్ చేయండి సార్. నాతో మాట్లాడేటప్పుడు మైకులు మ్యూట్ చేయండి. మాట్లాడేటప్పుడే మైక్ ఓపెన్ చేసి మాట్లాడండి. నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే మీ మైక్ ఓపెన్ చేయండి, లేకపోతే మ్యూట్ లో పెట్టండి, లేకపోతే పక్కన జరిగే అదంతా వినిపిస్తూ ఉంటుంది. సరే అయితే నిన్న జరిగింది ఈ విషయం నేను మీతో పంచుకోవాలని. నాకు ప్రతి వారం మనం కలిసే ముందుగా ఎవరైనా తల్లిదండ్రులు జ్యోతిష్యం గురించి మాట్లాడినా, ఈ కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకునే దానికి మాట్లాడినా, ఆయనకి 2 మ్యాచ్లు పంపించాను. ఆ 2 మ్యాచ్లతోటి అలాగే చేశాడు. నాకు ఎక్కువ కావాలి, క్యాష్ ఎక్కువ కావాలి. ఆ? ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. మీ మానసిక ధోరణి మార్చుకోండి. అంతా మనము డబ్బు రూపంలోనే, ఈ వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని నేను డబ్బుతోనే కొలుస్తాను, అంతా ఈ ఆస్తులు, అమ్మాయి వస్తే వెనకాల అంతా ఆస్తులు తీసుకురావాలి అనే ఈ రకమైన మానసిక ధోరణి మంచిది కాదు. ఇది మంచి వ్యవస్థ కాదు. ఎందుకంటే మనకి ఆడబిడ్డలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు ఇవ్వగలిగిందే ఇస్తారు, అంతకన్నా ఇవ్వలేరు. పోతే మీకు ఎక్కువ కావాలి అనుకుంటే అలాంటి మ్యాచ్లు ఎత్తుక్కోండి మీరు. ఎత్తుక్కొని వాళ్ళని ముందే విచారించుకొని, ఏమని, ఇవ్వగలరా ఇవ్వలేదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని మీ దగ్గరికి రమ్మనండి. అంతేగాని చెప్పేసి వాళ్ళు చాలా ఇస్తారు ముందుగా ఆశపడి, అయ్యో దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఇవ్వటం లేదు కాబట్టి ఆ కారణం చేత నాకు 20 లక్షలు క్యాష్ అడిగాను సార్, ఒక 25 లక్షలు క్యాష్ ఇస్తే నేను ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేద్దాం అనుకున్నాను, పూల ఖర్చు 5 లక్షలు, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు పూల ఖర్చు ₹5 లక్షలు అవుతుంది సార్,
ఫంక్షన్ కాల్కి 5 లక్షలు అవుతుంది. ఆ మొత్తం ఒక 25 లక్షలు అవుద్ది, ఖర్చు చేయాలి. నేను వాళ్ళు ఇస్తే ఖర్చు పెడతాను. మీరేం సంపాదించారు ఇప్పుడు దాకా? మీరేం సంపాదించలేదా? మీ మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయి వాళ్ళు ఇస్తేనే ఖర్చు చేసి ఖర్చు పెడతారా? మీరేం సంపాదించుకోలేదా? సో చెప్తున్నాను నేను, మీ అందరికీ కూడా ఒక కర్మ దోషాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతూ ఉంటది. అది ఎక్కడ దైవం అనేవాడు రికార్డ్ చేస్తాడు. డబ్బు అనేది ఇచ్చితే తీసుకోవాలి, డిమాండ్ అనేది ఉండకూడదు. అది తప్పు అవుతుంది డిమాండ్ చేయటం అనేది. మీరు అందరూ ఆలోచించండి. సరే, నెక్స్ట్ మనం మ్యాచ్లు చూసుకుంటా పోదాం ఒకసారి. మన ఓబులేస్ గారికి నేను చూసి పెడతాను సార్, ఎందుకంటే నేను చెప్పినట్టుగా మన సచివాలయంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని సాఫ్ట్వేర్ వాళ్ళు అసలు పట్టించుకోవటం లేదు. పోతే నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు వద్దంటారు, బ్యాంక్ వాళ్ళు వద్దంటారు సచివాలయం చేసే వాళ్ళని. సో అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మనం ఆ సూటబుల్ గా నేను చూసి పంపిస్తాను. మా హైమావతి చెల్లెలు మీకు బ్యాంక్ సైడ్ నుంచి ఆ మొన్న కొన్ని వచ్చారు, పంపించానా మీకు నేను? పంపించిన అమ్మాయి వయసు తక్కువ అన్నా. అబ్బాయి వయసు తక్కువైందా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను ఇంకా వస్తున్నారు బ్యాంక్ వాళ్ళు ఎవరున్నారు అంటే, ఒక్క నిమిషం చూడనే ఉన్నాను. మొన్న ఏదో కొంతమంది వచ్చారు. మీరందరూ కూడా సంస్థలో మీ దగ్గర వచ్చిన ప్రొఫైల్స్ అన్ని కూడా దానం చేయండి. ఎందుకంటే మీ అందరికీ ప్రొఫైల్స్ కావాలి అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? మీరు దానం చేసినవి నేను వేరే వాళ్ళకి ఇస్తాను. మీరు వివాహాలు చూస్తూ ఉంటారు 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచి. ఆ ప్రొఫైల్ అన్నీ కూడా నాకు ఇవ్వండి. లేదు అంటే మీరు ఏ గ్రూపుల్లోనే ఉంటారు, చాలా గ్రూపుల్లో మెంబర్లుగా ఉన్నారు, అక్కడ ఎన్నో ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ నాకు పంపించండి. ఎప్పుడైనా దానం చేసేదాన్ని అది మన మనసులో పెట్టుకోండి. గోశాలకు దానం చేయాలి. లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక ప్రొఫైల్ ఇవ్వాలి మనం. ఆయన దగ్గర మనం వెళ్ళి ప్రొఫైల్ అడిగితే ఆయన ఎక్కడ తెస్తాడు? వాసు యాదవ్. మన దగ్గర ఉన్న ప్రొఫైల్స్ మనం చాలా గ్రూపుల్లో ఉన్నాం, ఆ గ్రూపుల్లో అన్ని నాకు పంపిస్తే ఆయన పాపం మనకి ఇస్తా ఉంటాడు అనేసి ఒక మైండ్ పెట్టుకోండి. ఇంతవరకు మన సంస్థలో ప్రొఫైల్ దానం చేసిన ఎంతో మంది మహానుభావులు ఈ సంస్థని పెరగడానికి దోహదం చేసిన వాళ్ళ పేర్లు గుర్తు చేసుకోవాలి. మన చెల్లెలు యశోద చెల్లెలు నందిగామ, గంగుల యశోదమ్మ చాలా ప్రొఫైల్ దానం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా సంస్థలో ఒక యాక్టివ్ మెంబర్గా ఈ సంస్థని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. మన రాజ్యలక్ష్మి చెల్లెలు ఒంగోలు నుంచి కూడా ఈ చెల్లెలు ఎన్నో మంది ప్రొఫైల్ మన ఈ సంస్థకు దానం చేస్తూ ఉంటుంది. పోతే ఇంకా మన గోకర్ల రామారావు గారు నందిగామ, ధనియాష్కుల వెంకటరావు గారు బాపట్ల. పోతే వీళ్ళందరూ కూడా మనకి ప్రొఫైల్స్ ఎప్పుడు ఇస్తానే ఉంటారు. దుక్కా కృష్ణ గారు, ఆయన కూడా ప్రొఫైల్ మన సంస్థలో ఎప్పుడు దానం చేస్తూ ఉంటారు. మీరు ప్రొఫైల్ సంస్థకి ఇవ్వాలి, ఇస్తేనే మీకు ప్రొఫైల్ వస్తాయి. ఆ ప్రొఫైల్ మీ దగ్గర పెట్టుకొని ఉపయోగం ఉండదు. రెండోది, ఏదన్నా గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో ప్రొఫైల్ కూడా మనకి పంపించండి. పోతే నెక్స్ట్ వచ్చేసి మన జడా హైమావతి అమ్మ, మీకు వచ్చేసి బ్యాంకులో అబ్బాయి కావాలి అంటే ఆ, ఒక అబ్బాయి, ఆ, మన అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 97 అన్న 3. 97 97 మూడా? ఆగస్టు 3, 97. మీకు మీకు పెట్టిన అబ్బాయి చిన్నోడా? 97 ఎప్పుడు అవుతున్నాడు అబ్బాయి? జూనా? 19 అబ్బాయి. 19 జూన్. 19 జూనా? జూన్ కాదు, ఆ, ఆగస్ట్ లోనే 19. ఆగస్టులో 19. ఒక్క నిమిషం అమ్మా, నేను చూస్తున్నాను. మీకు అంటే ఇక్కడ స్క్రీన్ మీద నేను ఎవరిని పంపించాను అనేది మాట్లాడితే అందరికి తెలిసిపోద్ది కాబట్టి నేను మీ మీ అకౌంట్లోకి వెళ్ళి చూస్తున్నాను. ఎవరిని పంపించానో నేను ఒకసారి చూసుకుంటా కదా. చూసుకుంటే నాకు తెలిసిపోద్ది నేను ఫలానా వాళ్ళని పంపించాను వీళ్ళకని. ఆ, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. ఎక్కడ సార్ మీది? మహబూబ్ నగర్ సార్. మీ పేరు వచ్చేసి నిన్నేదో మాట్లాడాను అనుకుంటా మీతోటి. ఎలా నేను ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడు ఆంజనేయ నా పేరు ఎలా ఆంజనేయులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మంచిది సార్. మా బాబు మా బాబు చెప్పండి. ఎంత పనిచేస్తాడు బెంగళూరు. బెంగళూరులో దేంట్లో? సాఫ్ట్వేర్ కంపెనీలోనా? అవును సార్, సాఫ్ట్వేర్ కంపెనీ IBM. ఓకే, మంచిది సార్. మీ బాబు పేరు?
లక్ష్మణి సాయిని మీ ప్రొఫైల్ వచ్చిందన్న దగ్గరికి. ప్రొఫైల్ మీది పెడదామంటే మీది అది ఏమంటారు? ఈ నంబర్ నాతో మాట్లాడుతున్న ఈ నంబర్కి పెట్టేయండి సార్. సరే, పెట్టేయండి ఇప్పుడే మీకు మ్యాచ్. నెంబర్ పెడితే అది మా ఏమంటారు అడ్మిన్ వాళ్ళకి అంటే వస్తుంది కదా. ఏం పర్లేదు, నా నంబర్ 9110398650 పంపించేయండి, ఇప్పుడే మీకు మ్యాచ్ పంపించేస్తాను. ఒక్క నిమిషం నెంబర్ నై నెంబర్ 91 9110398650. 91 9110398650. ఎంతో మంది మీరు మానసిక దృక్పథంతో, మానవతా దృక్పథంతో మన గోశాలకు మీరు చేస్తున్న సహాయం మరువలేనిది. నిన్న కూడా నేను గడ్డి కొనాలని పెడితే చాలా మంది పంపిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఇలాంటి శుభ పరిణామం ఉండాలి. మన యదువంశ సోదరులందరూ గోశాలను, ఎక్కడైనా ఉన్న గోశాలను సపోర్ట్ చేయాలి. సరేనా? మీరు ఆ, దానం అంటే గోశాలకు దానం చేసినా, మీరు ప్రొఫైల్ నాకు పంపించినా ఇది చాలా గొప్ప విషయాలు. ప్రొఫైల్ ఎప్పుడు వస్తూ ఉండాలి, అది ఆగిపోకూడదు. దాన్ని బట్టి ఎక్కువ మీకు మ్యాచ్లు ఎక్కువ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు నాకు ఎక్కడ కావాలంటే మీ సొంత ఊర్లోనే మ్యాచ్ ఇవ్వగలను. అది ఎప్పుడు అంటే మీ చుట్టుపక్కల ఉన్న మీ ఏరియాలోనే నేను మ్యాచ్ ఇవ్వగలను. ఎప్పుడు ఇస్తాను? మీరు నాకు ప్రొఫైల్ ఎప్పుడైతే ఎక్కువ ప్రొఫైల్ పంపిస్తారో. నేను చాలా మందిని చూశాను. నేను నా దగ్గర ప్రొఫైల్ తీసుకోవటమే కానీ నా దగ్గర 40 ప్రొఫైల్ తీసుకున్నారు. ఒక్క ప్రొఫైల్ ఈరోజు దానం చేయలేదు వాళ్ళు. అది ఎంత ఆలోచించండి మీరు. అంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి ప్రొఫైల్స్? మీరు ఇస్తేనే కదా. 10 మంది ఇస్తే ప్రొఫైల్స్ వస్తాయి. ఆ? ఒక్క ప్రొఫైల్ దానం చేయకుండా మీరు నా దగ్గర ఎక్కువ ప్రొఫైల్స్ కావాలి అంటే 40 ప్రొఫైల్ మీరు నా దగ్గర తీసుకున్నప్పుడు మీరు ఒక్క ప్రొఫైల్ అన్నా ఇవ్వాలి అనే ఒక ఆలోచన మీకు రావాలి కదా. రావాలా పర్లేదా? అది ఆలోచించండి. ఈ మీరందరూ ఇస్తేనే ఈ రోజు నా దగ్గర 700 ప్రొఫైల్స్ వచ్చి ఉన్నాయి. ఎవరు ఇవన్నీ మీరందరూ ఇస్తే నా దగ్గరికి వచ్చాయి. సరే సార్, మీరు పంపించండి, నేను చెప్తున్నాను ఇప్పుడే పంపిస్తాను, మీకు మ్యాచ్ పెడతాను. సరే అయితే అమ్మా, మనకి ఆ, జడా హైమావతి వీళ్ళకి ఏంటంటే ఏ ఏరియా వీళ్ళకి అబ్బాయి చిన్నోడు అంటే నెల్లూరు చెప్పానమ్మా మ్యాచ్. లేదన్నా పెంచలేదా? పెంచలేదు కదమ్మా. ఇంకొకటి ఇంకొకే వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది చెప్పానా? చెప్పలేదు. చెప్తా, ఇప్పుడే పంపుతున్నాను చూడు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, మీకు ఇద్దరు సూట్ అవుద్దా. ఆ, అబ్బాయి వచ్చేసి ఎప్పుడు, అబ్బాయి 97 ఆగస్ట్ అంటే మన పాప ఎప్పుడు? ఆగస్ట్. ఈ అబ్బాయి 19 ఆగస్టు, 16 రోజులు చిన్నోడు ఈ అబ్బాయి. బా, ఆహా. మీకు అలా 16 రోజులు అంటే ఏం పర్లేదా, లేకపోతే ఏమైనా ఇబ్బందా? మాకేం ఇబ్బంది లేదన్నా, వాళ్ళ ప్రాబ్లం అనుకుంటారు. ఓకే ఓకే అయితే సరే. అయితే మీకు మనకి విజయవాడలో ఒక అబ్బాయి యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నాడు. పంపించేదా యాక్సిస్ బ్యాంకు? పంపించేద్దాం. 7013. ఒక నిమిషం, నంబర్ పంపిస్తున్నాను. సో మీరు ఎవరన్నా మీకు చెప్పాలి, సంస్థలో మీకు ఏదన్నా ఆ, చెప్పాలి అంటే చెప్పండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ చాలా అవసరం. సంస్థ ఇంప్రూవ్మెంట్ జరగాలి, మంచి వాతావరణం ఉండాలి, అందరికీ మంచి మ్యాచ్లు సెటప్ అవ్వాలి. కొంత జ్యోతిష్యం అనే ఈ వెరీ అంటే చాలా బాధాకరమైన ఈ జ్యోతిష్యంలో నుంచి బయటికి రావాలి.
ఎంతో మంది తల్లిదండ్రులు ఈ జ్యోతిష్యం అనే ఈ ఈ ఒక రకమైన మానసికమైనటువంటి రుగ్మత సమాజాన్ని చాలా పట్టి పీడిస్తూ ఉంది. దానికోసం నా వంతు కృషి నేను చేస్తానే ఉన్నాను. మీకు సోమవారం సోమవారం క్లాస్ పెడతా ఉన్నాను, మీరు రండి నా జ్యోతిష్యం క్లాస్కి నేర్చుకోండి అని చెప్తానే ఉన్నాను. కాబట్టి మీరు వచ్చి నేర్చుకోండి, వచ్చి నేర్చుకొని అర్థం చేసుకోండి అది సబ్జెక్టుని. అంతేగాని మీరు రాకుండా నేర్చుకోకుండా ఎవరో చెప్పాడు మాకు సార్, వాళ్ళు బాగా తెలుసు, ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళు పెళ్లి చెడగొట్టడం తప్పితే ఇంకేమన్నా వచ్చా వాళ్ళకి? వాళ్ళు పెళ్లి చెడగొట్టడం తప్పితే ఏమీ రాదు వాళ్ళకి. మీరు తెలుసుకోండి, నా మాట నమ్మండి. అంతేగాని సార్ వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళకు వచ్చు సార్, వాళ్ళు ఎలిక పిల్లి అని చెప్తారు. వాడు ఎలిక పిల్లి చెప్పి పెళ్లి చెడగొట్టడం తప్పితే ఏం చేస్తాడు చెప్పండి? న్యాయంగా తనకి ఎంతవరకు తెలుసో అతన్ని నా దగ్గరికి ఆన్లైన్లో డిస్కషన్లోకి తీసుకురండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఓపెన్ ఛాలెంజ్లో నేనేం చెప్తున్నానంటే, వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తే నేను మాట్లాడతాను, మనం డిస్కస్. మీరు ఓపెన్ ఛాలెంజ్, మిమ్మల్ని అందరిని పిలుస్తాను నేను. ఏ రోజైతే జ్యోతిష్యం క్లాస్ ఉంటుందో ఆ రోజు నేను మిమ్మల్ని అందరినీ, ఎవరైతే ఈ జ్యోతిష్యం మహానుభావులు పెళ్ళిళ్ళు జడగొడుతున్నారో వాళ్ళు ఓపెన్ ప్లాట్ఫామ్ రండి, నా క్లాసులో మాతో డిస్కస్ చేయండి. నేను అడుగుతాను, మీరు నాకు క్వశ్చన్లు చేయండి, మీరు ఆన్సర్లు ఇవ్వండి. మీరు ఎందుకు పెళ్లి వదులు వాళ్ళని చెడగొడుతున్న ఒక కారణం చెప్పి ఎందుకు ఆ పెళ్లి చెడగొడుతున్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్లతో రండి. ఆన్సర్లతో మీరు ఎందుకు అని అడుగుతాను సార్. ఎలిక పిల్లి అయితే ఏమవుతుంది? ఆ ఎలిక పిల్లి దాన్ని మీరు ఎందుకు చెడగొడుతున్నారు అని అడిగితే మీరు ఆన్సర్ ఉండాలి. ఎందుకంటే మీరు ఓపెన్ ప్లాట్ఫామ్లోకి వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే నేను పెళ్లి చెడగొట్టడం లేదుగా, చెడగొడుతున్న అందరు మీరే. కాబట్టి మీరే ఆన్సర్ చేయాలి. నేను ఇది రికార్డ్ అవుతుంది నా క్లాసు, ఇది మనకి అన్ని గ్రూపుల్లో పెడతా ఉన్నాను. నా సమస్య ఏంటంటే, మంచి మంచి చదువుకున్న వాళ్ళు మా పెట్టే నంబరు మాట్లాడడం వాళ్ళతోటి, వాళ్ళ బాబు దీంట్లో చేస్తున్నాడు. దేంట్లో అంటే యాక్సిస్ బ్యాంక్లో చేస్తున్నాడు. సరే సరే. హైమావతి చెల్లెలు మాట్లాడడం. అంటే నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఓపెన్ ప్లాట్ఫామ్లో మీరు వచ్చేసి మా హిందూ వ్యవస్థలో మీరు వివాహాలు చెడగొడతా కూర్చున్నారు ఒక జ్యోతిష్యం పట్టుకొని. మరి అలా ఎవరు ఈ సిస్టాన్ని ఎవరు బాగు చేస్తారు? ఈ రకంగా పెళ్లిళ్ళు కాకుండా ఈ జ్యోతిష్యం మీద ఆగిపోతా ఉంటే. అందుకని నాకు ఓపెన్ ప్లాట్ఫామ్లో ఛాలెంజ్, ఎవరైనా మీరు జ్యోతిష్యం చూపించారు వాడు పెళ్ళి వద్దన్నాడు అంటే నా దగ్గరికి ఆయనకి చెప్పండి, ఇదిగయ్యా పలానా ఆయన ఉన్నాడు, ఆయనతో ఆయన మిమ్మల్ని రమ్మంటున్నాడు, మాట్లాడమని చెప్పండి, నేను చెప్తాను. నేను అడుగుతాను, సార్ మీరు ఏ కారణం చూసి ఆ పెళ్లి చెడగొడుతున్నారు సార్, మీకేమొచ్చు? అంటే మీరు ఎలుక పిల్లి చూసి ఎలుక పిల్లి, పాము, ముంగిస, ఆవు, పులి వీటి వల్ల పెళ్లి చెడగొడతారా మీరు? ఇంకేమన్నా తెలుసా మీకు? ఇంకా లోతుగా ఏమన్నా జ్యోతిష్యం వచ్చా? వస్తే నాతో రండి, మన ఇద్దరం కూర్చుందాం. మీకు ఎంత మాత్రం జ్యోతిష్యం వచ్చో, నాకెంత మాత్రం ఓపెన్ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. నేను ఎవడైనా పెళ్లి చెడగొట్టి నాకు ఎలిక పిల్లయింది, పాము ముంగిస అయింది, ఆవు పులి అయింది, రాసులు కలవటం లేదు, నక్షత్రగా కథలు చెప్పి పెళ్లిళ్ళు చెడగొట్టారు అనుకోండి, పాపం మూట కట్టుకుంటారు. అది ఈ జన్మలో పాపం కాదు, 10 జన్మలో పాపం మూట కట్టుకుంటారు. మీకు రాకపోతే నేర్చుకోండి జ్ఞానం. బ్రతకడానికి ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి, అంతేగాని పెళ్లి చెడగొట్టి బతకాల్సిన అవసరం లేదు. సార్ ఎవరు మైక్ ఆపేసేయండి సార్, మైక్ ఆపేయండి. ఇక్కడికి సార్ ప్లీజ్ మైక్ ఆపండి. ఆ, అర్థమైందా? సరే, నెక్స్ట్ వచ్చేసి మనకి, మీరు ప్రొఫైల్ పెట్టారా సార్ లక్ష్మీపతి గారు? ప్రొఫైల్ పెట్టారా మీరు ఎవరైనా? లక్ష్మీపతి ఆంజనేయులు 90. సార్ మీరు మైక్ ఆపుకోవాలి. నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకూడదు ఎవరు కూడా. అదేంటంటే చాలా రూల్కి అగనిస్ట్గా వెళ్తున్నట్టు అవుద్ది. మీరు సభ్య సమాజంలో ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు, మాట్లాడేటప్పుడు మీరందరూ మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళకి వినిపించదు. మైక్ ఆపుకోవాలి. సరే, మీకు మ్యాచ్ పెడుతున్నాను సార్. మీ ఏరియా నేను అర్థమైంది, నేను ఇక్కడ చదవను ఎందుకంటే నా దగ్గరే ఉంటుంది డాటా. అబ్బాయి 94, ఓకే. మీ ఇంటి పేరు నేను చెప్పడం లేదు, మీ పేరు చెప్పడం లేదు. అబ్బాయి 94, ఓకే. అబ్బాయి ఐబిఎంలో చేస్తున్నాడు, ఓకే. సరే, మీకు మీకు మీ ఏరియాలోనే పెడుతున్నాను సార్, తెలంగాణ ఏరియాలో. ఆ, అబ్బాయి 94 అయితే 95, 96 లోకే అవుతారు. ఈ అమ్మాయి వచ్చి 91 అవుతుంది. వీళ్ళు వచ్చేసి ఇంకెవరు ఇక్కడ? ఆ, ఆ, మీకు
మహబూబ్ నగర్లోనే ఒక మ్యాచ్ ఉంది సార్. సార్ మహబూబ్ నగర్లో మ్యాచ్ ఉంది, నేను చెప్తున్నాను మీకు ఏమవుద్ది అంటే, మీరు 94 అబ్బాయి శాలరీ ఎంత వస్తుంది? అబ్బాయి వచ్చేసి ఐబిఎంలో శాలరీ రాశారు దీంట్లో 5-6 ఉన్నాడు బాబు. ఈ పాప 5-2 శాలరీ ఎంత సార్ బాబుకి? శారీస్ పెట్టాను. పెట్టారా? శాలరీ స్లిప్ కాదు ఇక్కడ రాయలేదా స్లిప్? ఓకే. అంటే ఇక్కడ మీరు బయోడేటాలో కూడా కొంచెం రాస్తే బాగుంటుంది. ఆ యాదవ ఏ శాఖ? మీరు వాళ్ళకైనా శాఖ పట్టింపులు లేవు. మీది ఏ శాఖ సార్? అది ముష్టిగోళ్ళ సార్. ముష్టి. ఓకే, గొల్లని మాకండి సార్, ముష్టి యాదవ్ అనండి. మీ అందరికీ ముష్టి కూడా, మన యాదవ్ సోదరులందరికీ కూడా, సోదర సోదరీమణులకి ఈ ప్లాట్ఫామ్ లో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు గొల్ల అనే పదం వాడమాకండి. ఎందుకంటే మీ అందరికీ నేను వినమ్రంగా, మీరు యదువంశ సోదరులు, మీరందరూ యదువంశం. నా వంశం యదువంశం, క్షత్రియ వంశం, చంద్రవంశ రాజులు. ఈ రోజు కూడా నేను అదే ఫీల్ అవుతాను. మా యదువంశం చాలా గొప్పది. ఇందులో ఉన్న యదువంశ సోదరుల సోదరిమణులు ఎంతో ఉన్నతమైన మనసుతోటి, ఉన్నతమైన విలువలతోటి వీళ్ళు ఉంటారు అని నేను ఆశిస్తాను. నా యదువంశ సోదరులు ఎప్పుడూ కూడా గో సంపదని ఆ లారీలకు ఎక్కించి వాళ్ళ చేతులతో వాళ్ళు చెన్నైకి వధశాలలకు పంపించరు అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ పొరపాటున చేసినా వదలండి, ఆ వృత్తిని వదలండి. మీరు గోశాలలకు సహాయం చేసి గోశాలలో పెరిగేటట్టు చూడాలి. మన చేతులతో గో సంపదలను మనం వధశాలలకు చేసి ఆ పాపం మనం మూట కట్టుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ గో సంపదతోటి ఎంతో పవిత్రమైన అవినాభావ సంబంధం ఉంది. మన మన జాతి, మన యదువంశం, ఈ గో సంపద, మన యదువంశ సంజాతకుడు శ్రీకృష్ణ మహానుభావుడు, ఆయన ఈ వంశంలో పుట్టి ఈ వంశాన్ని వృద్ధి చేయడానికే కంకణం కట్టుకున్నాడు. సో మీరు అలాంటి పనులు చేయమాకండి యదువంశ సోదరులు. సో యదువంశ సోదరులు ఎవరు కూడా గొల్ల అని మీరు రాసుకోమాకండి. మీరు చెప్పండి ముస్తి, ముస్తి యాదవ, లేకపోతే ముస్తి శాఖ, పాకనాటి యాదవులం మేము, పోతే కరణా యాదవులమి. మీ పిల్లల పేర్లు వెనకాల కూడా రాయండి యాదవ. పిలుచుకునేటప్పుడు ఒకరినొకరిని పిలుచుకోండి. కుందేటి సుబ్బారావు యాదవ్ గారు, దాసు కృష్ణ యాదవ్ గారు, ఓకే, వడ్లమూడి మాధవీలత యాదవ్, ధనియాంకుల వెంకటరావు యాదవ్, శ్రీ రాజ్యలక్ష్మి యాదవ్, శ్రీ గంగుల యశోద యాదవ్, ఆ వాసు యాదవ్, మిరియం గంగావర ప్రసాద్, ఇట్లా పేర్లు యాదవ్ యాదవ్ అని చెప్పండి. పూజా యాదవ్ సార్, మేము పూజ శాఖ, పూజ యాదవులమి. మేము వచ్చేసి కర్ణ యాదవులమి, పాకనాటి యాదవులమి, కుర్మా యాదవులమి అనే చెప్పండి. మీరెవ్వరూ కూడా మీ చేతులతో మీరు గొల్ల అనమాకండి. ఎందుకు అని చెప్తున్నాను. అసలు యాక్చువల్ గొల్ల అంటే చాలా గొప్ప పవిత్రమైన శబ్దము. ఎందుకు అంటే మన యదువంశ సంజాతకుడు శ్రీకృష్ణ మహానుభావుడు గోపాలుడు అయ్యాడు అంటే గోవులని ఆయన పాలించాడు. మీ అందరికీ తెలిసిందే. ఆ పుణ్యం ఆయన, ఆ మహానుభావుడు ఆ గోసంపదని, ఆ గోమాతల్ని పూజించే, వాళ్ళని పాలించి గోపాలుడు అయ్యాడు. ఆయన జన్మ ఆ రకంగా, ఆ గోవులు ధన్యమయ్యాయి, ఆ గోమాతలు. ఆయన కూడా సృష్టిలో మన మానవులకి ఆయన మానవుడిగా వచ్చి మనకు ఒక మార్గదర్శకం చూపించాడు. గోపాలుడు, గోవులను పాలించిన మహాను గోపాల, గోపాల. పాబోయి చిన్న చిన్నగా గోల, గోల, ఇది గ్రంథాల్లో రాసి ఉంది. గోల, గోల. దాన్ని కాలక్రమేణా వీళ్ళు గొల్ల చేసేసారు. గొల్ల చేసి వాళ్ళేదో గొల్లలంటే తక్కువైన వాళ్ళు అన్నట్టుగా అది సృష్టించారు. సో అది శబ్దం కొంచెం చాలా పవిత్రమైన శబ్దం అయినా కూడా వీళ్ళు ఆ గొల్లాన్ని ఉచ్చరిస్తే ఏదో వీళ్ళని కించిపరచున్నట్లుగా ఉంది. కాబట్టి నేను మీ అందరినీ, నా యదువంశ సోదరులందరినీ కూడా, మీరందరూ కూడా గొల్ల అనేది కాకుండా మేము ముస్తి శాఖ, ముస్తి యాదవులమి, ఆలా యాదవులమి, మేము పాకనాటి యాదవులమి అలా అలా చెప్పుకోండి. మీ పిల్లలకు కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వెనక పేరు మీద, మన పాప అయినా బాబు అయినా ఆడపిల్లకు కూడా యాదవ్ అనే వస్తారు. కావాలంటే మీరు చూడండి, ఉత్తర ఉత్తర భారతదేశంలో అందరూ ఆడపిల్లలకు కూడా యాదవ్ అని రాసే ఉంటది. తప్పనిసరిగా మీరందరూ మీ మన 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 అందరికీ, మన వంశ నెక్స్ట్ వచ్చే మన వంశ తరాల వాళ్ళందరికీ కూడా యాదవ్ అని జాయిన్ చేయండి. అందరూ కూడా యదువంశం అంటే ఒకరినొకరు సహాయం చేసుకోండి. ఎక్కడున్న నేను నా నా విషయంలో కొంత అంటే, నాతో కొంతమంది ఎందుకు అంటే, నేను వాళ్ళని ఎన్నో మ్యాచ్లు ఇచ్చిన తర్వాత మ్యాచ్ సెటిల్ చేసుకోకుండా ఇంకా ఆశపడతా ఉంటారు. అప్పుడు నేను కోప్పడతాను. నా వాళ్ళు అనే ఒక భావనతోటి ఎందుకు ఎందుకు కోప్పడతాను అంటే, నిన్న ఒక ఆయనతో నేను చెప్పాను ఈ ఉదయాన్నే చెప్పాను ఆ మాట. ఆయన ₹1,00,00,000 ఉందంటాడు, 2 కోట్లు కావాలి. 2 మ్యాచ్లు నేను పంపించాను, వద్దని వదిలేశారు. అలా చేస్తే ఏమొస్తుంది అంటే,
కట్నం మనీ మైండెడ్గా ఉండకూడదు. ఎందుకంటే జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు మనకి మనకి మంచి మంచి కుటుంబాలు దొరికి మంచి ఫ్యామిలీలుగా వీళ్ళిద్దరు కలిసి కుటుంబ విలువలతోటి ముందుకు వెళ్ళాలే గాని ఇచ్చిపుచ్చుకునే దగ్గర అంటే ఇచ్చిపుచ్చుకునేదంటే వాళ్ళు ఇస్తే మీరు తీసుకోగలరు కానీ లేకుండా ఎట్లా వస్తుంది? లేనిది రాదు కదా అక్కడ. అయితే మీకు అలాంటి మ్యాచ్ కావాలనుకునేటప్పుడు ఎత్తుక్కోండి అలాంటి వాటిని. కాకపోతే మీకు లేకుండా వాళ్ళ దగ్గర తీయటం తప్పు అని చెప్తున్నా. అది ఎట్లా అంటే నాకేమీ లేదు, నాకు 5 కోట్లు కావాలంటే ఇది ఆశ కదా. దాన్ని ఇంగ్లీష్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. మీకు అందరికి చెప్తున్నాను నేను, ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్లే చాలా మ్యాచ్లు పోతున్నాయండి. అది ఏంటి, హైట్లో తక్కువ హైట్ ఉన్నమ్మ ఎక్కువ హైట్ కావాలి అబ్బాయి అని అంటుంది. అబ్బాయి వాళ్ళు నాకు ఎక్కువ ఆస్తిపాస్తులు ఇస్తే బాగుంటది అనే వాళ్ళు ఉన్నారు. పోతే ఇంటి దగ్గర తండ్రి లేడు, ఆయన ఎక్కడికో దూరంగా వెళ్ళాడు అంటే ఆయన లేడమ్మా, పెళ్ళి ఎట్లా చేసుకుంటాం? ఆయన లేకపోతే ఏం జరుగుద్ది? ఇప్పుడు ఆయన లేకపోతే ఆయన ఏమైనా మనం భుజాల మీద ఎత్తుకొని తిరగం కదా. ఆయన ఇప్పుడు మనం మన తండ్రి అంటే లేట్ అని రాస్తాం, అంటే ఆయన లేట్ అనే పదం వాడతాం మనం. లేట్ అనే పదం ఎందుకు వాడతాం? ఆయన లేడు. ఇప్పుడు ఉన్న తండ్రి బాధ్యతలు వదిలేసి ఎక్కడో తిరుగుతా ఆ కుటుంబానికి దూరంగా ఉంటే అది వీళ్ళు చేసుకున్న పాపమా? ఆయనకు బాధ్యతలు పట్టలేదు, ఆయన తిరుగుతూ ఉన్నాడు, అంత మాత్రాన పెళ్లిళ్ళు చేసుకోకుండా సొసైటీలో ఉండిపోతారా? అది ఎప్పటికీ మంచిది కాదు. మీరు తెలుసుకోండి. మంచి మానవతా దృక్పథంతో ముందుకు రండి. ఆ కారణం చూపించేసి వాళ్ళ నాన్న లేడండి, వాళ్ళ నాన్న లేకపోతే ఏమండి, వాళ్ళ నాన్న ఆయన పాటికి ఆయన స్వార్థం చూసుకొని ఆయన ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు. సృష్టిలో తల్లి పిల్లల్ని వదులుకోలేదు కదా. ఇప్పుడు సృష్టిలో మీరు చూస్తూనే ఉన్నారు. సృష్టిలో పక్షులు, జంతువులు వాళ్ళ పిల్లల్ని వదిలి వెళ్ళిపోతున్నాయా? ఆ తండ్రి ఎటు వెళ్ళిపోయి ఆ తండ్రి పక్షి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ తండ్రి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు, వాళ్ళు సాగుతానే ఉన్నారు. సృష్టిలో ధర్మం తల్లి చెప్తానే ఉంది మనకి. అంత మాత్రం మీరు ఆ కారణం చూపించి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఆయన వెళ్ళిపోయాడు అనే దాన్ని వదిలేసేయండి. మీరు, మీకు అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి కుటుంబము, మీరు విచారించి నాకు చెప్పండి. మంచి కుటుంబం అయితే మీరు ఎందుకు, ఆయన లేకపోతే మనకేం సంబంధం ఆయనతోటి? కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీ మ్యాచ్లు కుదరవు, మీరు తిరుగుతూనే ఉంటారు లైఫ్ లాంగ్. అసలు మీకు తెలుసో తెలీదో, ఈ మధ్యన నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. పిల్లల్ని ఇవ్వాలంటే కష్టంగా ఉంది. అందరు సాఫ్ట్వేర్లే కావాలి, మాకు ఉద్యోగస్తులు కావాలి. బ్యాంకు లోన్లు ఎవరు అడగటం లేదు, ఉద్యోగస్తుల్ని ఎవరు అడగటం లేదు, అందరు సాఫ్ట్వేర్లు కావాలంటా ఉన్నారు. అలాంటప్పుడు పెళ్ళిని ఇస్తామయ్యా అంటే వాళ్ళ నాన్న లేడయ్యా అక్కడ. ఆ నాన్న ఏం చేస్తాడు ఆయనుండి? ఆయనుండి మనకేం చేస్తాడు చెప్పండి మనకి? మీకు అమ్మాయి కావాలి, మీ అమ్మాయిని చేసుకుంటారు, మీ ఇంటికి వెళ్ళిపోద్ది. మీకు గుణవంతురాలని అమ్మాయి కావాలి మీకు. అమ్మాయిని ఇస్తున్నారు అన్నప్పుడు అది చూసుకో. ఎవరు చెప్పండి సార్, ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. సరే, నెక్స్ట్ మనం మన నంబర్లు ఇచ్చుకుంటూ పోదాం ఒక్కొక్కరికి. మన ఈయన ఎవరు చెప్పారు, మహబూబ్ నగర్ లో ఉన్న సోదరుడు, ఏం పేరు, లక్ష్మీపతి గారికి మనం ఒక మ్యాచ్ ఇచ్చేస్తే ఆయన చూసుకుంటా ఉంటాడు. ఈ లోపల మనం వేరే విషయాల్లో వేరే వాళ్ళని చూస్తాను నేను. ఈ బాబు ఏం చెప్పాడు, మీ బాబు 99 సార్? లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి ఆంజనేయులు. లక్ష్మీపతి ఆంజనేయులు ఎక్కడ ఇల్లు? మహబూ ఓకే. ఓకే, ఒక్క నిమిషం సార్. 1994 సార్ మా బాబు. అర్థమైంది అర్థమైంది నాకు. ఇక్కడ రాస్తున్నాను, రాస్తే ఒక్కసారి నాకు అర్థం అవుద్ది. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ఇదే నేను చెప్పేది ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయమాకండి. న్యాయంగా వెళ్ళండి, ధర్మంగా అడగండి, ధర్మంగా తీసుకోండి. ఎక్కువ కట్న కానుకలు అంటే అది ఒకవేళ ఇచ్చినా కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను, అమ్మాయికే ఇస్తారు. ఆస్తులు మీకేం ఇవ్వరు. మాకు ఇస్తే ఒక 20 లక్షలు ఇస్తే ఖర్చు పెడతాం అంటాం కాదు. మీకు ఏదో సరే అడిగారు కూడా 1 లక్ష రూపాయలు చేతిలో పెడతారు, మిగతా అన్ని ఆ అమ్మాయికే ఇస్తారు. వస్తు రూపేనా, పోతే ధన రూపేం కాదు, భూమి రూపేనా, బంగారం రూపేనా ఆ బిడ్డకి ఆస్తిలో వచ్చే హక్కు రూపేనా స్త్రీధనం కింద ఇస్తారు. అంతేగాని మాకు ఇవ్వలేదు, మేము ఇస్తే ఖర్చు పెట్టామనే మానసిక దూరం నుంచి బయటికి రండి. అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్తున్నాను. అర్థమైందా? సరే, అయితే మనకి వీళ్ళ మ్యాచ్ చూసేసి రాసేసి నేను మీకు 1 బై 1 వెళ్దాం. ఆ, ఏం పేరు? ఎల్ అంటే ఏంటి సార్?
లక్ష్మీపతి. లక్ష్మీపతి. ఓకే, లక్ష్మీపతి. ఓకే, మీ బాబుది నేను రాసుకున్నాను. ఓకే. అబ్బాయి 5, 6 ఉన్నాడు. గోత్రం అంబోతుల గోత్రం. అంబోతుల. అప్పటోళ్ళ. ఏంటి సార్? అప్పటోళ్ళ. అంబటోళ్ళ గోత్రం. నేను అంబోతులు అంటున్నా. అంబటోళ్ళ గోత్రం. అంబటోళ్ళ గోత్రం. ఈ గోత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అబ్బాయి ఈసీఈ చేశాడు. ఓకే, అబ్బాయి బెంగళూరులో. ఏంటి సార్? ఇద్దరు అబ్బాయిలు. 2 అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. ఓకే, మంచిది. ఇద్దరు అబ్బాయిలు. ఆ, సరే. అబ్బాయి. ఓకే, 2 అబ్బాయిలు. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి. ఓకే సార్. ఓకే, చాలా సంతోషం సార్. మీరు సీనియర్ అసిస్టెంట్ ఇన్. ఓకే. మ్మ్. ఓకే. ఓకే. ఐ అండ్ క్యాడ్. ఓకే. సరే. ఆమె మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ లాగుంది. ఒక తమ్ముడు ఉన్నాడు. సో నంబర్లు రాస్తున్నాను ఇక్కడ. 9492. సరే, ఇది రాసేసాను. మీ 2 నంబర్లు రాశాను నా దగ్గర. ముఖ్యంగా నాకు ఈ జ్యోతిష్యం పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. దీంతో నేను దారుణంగా ఫైట్ చేస్తాను. ఈ ఓపెన్ ఛాలెంజ్లు కూడా చేస్తున్నాను. ఎవడైతే ఎలిక పిల్లి చెప్పేసి పెళ్లి చెడగొట్టారో వాళ్ళు రండి ఓపెన్ ఛాలెంజ్ వచ్చేసి. మీరు ఎందుకు ఆ పెళ్లి చెడగొడుతున్నా, ఏం చూశారు దాంట్లో, నేను అడుగుతాను. తప్పనిసరిగా అడుగుతాను. నేనేం చెప్తున్నా, నిన్న ఒక ఆయన పెట్టాడు. ఎక్కడి నుంచి అంటే ఆయన విశాఖపట్నం నుంచి పెట్టాడు. ఆ సార్, వాళ్ళిద్దరి మ్యాచ్ చూడండి, వాళ్ళకిద్దరికి సెట్ అవుద్దా లేదంటే, బాబు 3 గంటలు పడుతుంది. ఆ ఎలికే పిల్లి జ్యోతిష్యం నా వల్ల కాదు. మీరు మా గోశాలకి అట్లీస్ట్ కొంత దానం చేయండి. తప్పనిసరిగా మీ చార్ట్ చూస్తాను. మేము మా చార్టులు చూసే విధానం ఎలా ఉంటుంది, పెళ్లి చెడగొట్టేది ఉండదు. కాకపోతే మినహాయింపులు పరిహారాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, అవి చేసుకోండి. అంతేగాని అందులో పెళ్లి చెడగొట్టమని జ్యోతిష్యంలో ఎక్కడ రాయలేదు. జ్యోతి అంటే వెలుగు చూపిస్తుంది, దారి చూపిస్తుంది, పెళ్లి చెడగొట్టదు జ్యోతిష్యం ఎప్పుడు కూడా. ఆ పరాశర మహాముని, ఆ మహానుభావుడు ఈ రకంగా పెళ్లిళ్ళు చెడగొట్టేదానికి వీళ్ళు వాడుకుంటారని తెలిస్తే ఆ జ్యోతిష్యం అసలు చెప్పేవాడు కాదు. ఇంత దారుణంగా దాన్ని బిజినెస్ చేసుకుంటా కూర్చుంటారంటే. కాబట్టి మీకు నేను ఈ ఓపెన్ ప్లాట్ఫామ్లో రికార్డ్ అవుతుంది నాది. నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, వాట్సాప్ గ్రూపుల్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, ట్విట్టర్లో పెడతాను. ఎవరైతే జ్యోతిష్యం పేరు చెప్పి పెళ్లి చెడగొడతారో మీరు నా ఓపెన్ ప్లాట్ఫామ్లోకి రావచ్చు. ఎప్పుడైనా నా నా నంబరు, నా 9110398650 ఫోన్ చేయొచ్చు. నాతో డిస్కషన్, డిబేట్ చేయండి. మీరు ఎందుకు చెడగొట్టారు ఆ పెళ్లిని, నేను కావాలి అంటాను. ఆ పెళ్లి చేసుకోండి, నేను కారణాలు చెప్తాను. నేను ఆ పెళ్లి చేసుకోవటానికి 10 కారణాలు చూపిస్తాను. మీరు ఆ పెళ్లి వద్దనటానికి 10 కారణాలు చూపించండి. ఒక్క కారణం కాదు. ఎలిక పిల్ల అయింది, రాశి కలవలేదు, నక్షత్రాలు కలవలేదు, నేను చెప్పాను. మీకు రాశి కలవకపోతే ఏమవుద్దండి? ఏమవుతుంది? రాశికి పోయే గుణాలు ఎన్ని? 7 గుణాలు వస్తాయి, అంతే కదా. అష్టగుణ కూటమిలో 36లో 7 పోతే 29 ఉన్నాయి కదా, ఎందుకు చేసుకోరు? సో మీరు ఎవరైనా మహానుభావులు కొంతమంది వీళ్ళకి పేర్లు పెడుతున్నారు. ఏమని పేర్లు పెడుతున్నారు అంటే, వీళ్ళని అయ్యగారులు, అమ్మగారులు. ఎక్కువ నాకు అయ్యగారులు తగిలేరు. మా అయ్యగారికి ఇచ్చానండి నంబరు, ఆయన చూస్తాడు. వాళ్ళిద్దరు చాట్లు అయ్యగారికి పంపించాను. అయ్యగారు చూసి, అయ్యగారి పెళ్లి చెడగొట్టడం తప్పితే ఆయన చేసేది ఏమీ లేదు అక్కడ. నేను చూసాను ఎంతో మంది అయ్యగారులు చెడగొట్టిందే చెడగొట్టడం. అదేమంటే వీళ్ళు అంటారు, మేము చిన్నతనం నుంచి నమ్ముతున్నామండి, ఆయన చెప్పినవన్నీ జరిగాయండి. ఆయన చెప్పినవి జరిగితే జరుగుతాయి. జీవితంలో ఏదో ఒకటి జరగాలి కదా, జరగకుండా ఎందుకుంటాయి? ఇప్పుడు నేను కూడా చెప్తాను ఏదో ఒకటి. మీకు జీవితంలో అదే అయిపోద్ది, మీరు బ్రహ్మాండంగా కారులు తోలుతారు, మీరు అంటాను ఏమంటారు, బాగా చదువులో బాగా వస్తారు అంటే, చదువులో ఎట్టా వస్తాడు కాబట్టి ఒక గాలిలో బాణం వదిలేస్తాను. మీరు జీవితంలో చూస్తాను కొంచెం బాగా ధనికుడుగా ఉన్నా అంటే కారు కొంటారు, బైక్ కొంటారు అంటాను. ఆ పోతే మీకు ఇంకా మీరు మంచి దానగుణం గల్లోళ్ళు, మీ ముఖం వర్చస్సుగా ఉంది, వెలిగిపోతుంది. మీరు అబ్బో ఎప్పుడు చూసినా కానీ 10 మందికి సహాయం చేసే గుణంలోనే ఉంటారు. ఎప్పుడు మీ వెనక 10 మంది తిరుగుతానే ఉంటారు. ఈ రకంగా జ్యోతిష్యం చెప్తానే ఉంటాను నేను. మీరు పెట్టేవాళ్ళే కానీ తీసుకునే వాళ్ళు కాదు. మీ వంశం అబ్బో అని చెప్తా ఉంటాను. అలా చెప్పడానికి ఏముంది దాంట్లో? ఏదో ఒక తర్వాత పోతే 60 సంవత్సరాల్లో మీకు ఏదో ఒక అంటే ఏదో ఒకటి కాకుండా
మీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే గుండె ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 30 సంవత్సరాలకి గ్యాస్ సమస్యలు, గుండెపోట్లు వస్తూ ఉన్నాయి. తెల్ల బియ్యం తినిపోయి తెల్ల ఉప్పు తిని తెల్ల చక్కెర తినేస్తా ఉన్నారు, బస్తాలు బస్తాలు టీలు తాగేస్తా ఉన్నారు. ఇక మీకు బీపీలు షుగర్లు రాక ఏం వస్తాయి? 40 సంవత్సరాల్లో మీకు బీపీ వస్తుందని చెప్పేస్తాను. అట్లా చెప్పకపోయినా ఒక 40 సంవత్సరాల్లో మీరు ఆ ఒక జబ్బుతోటి బాధపడతారనో, సో ఏదో ఒకటి మీరు ఉదర సమస్య అని చెప్పేస్తాను. ఎట్లా 30 30 సంవత్సరాల్లో ఈ రోజు వచ్చేదే కదా. ఈ జ్యోతిష్యం చెప్పడం పెద్ద, ఇలాంటివి చెప్పడం పెద్ద పెద్ద కష్టమేం కాదు. అన్నీ మానేసేయండి. నేను చెప్తున్నాను, ఎవరైనా ఈ వివాహ జ్యోతిష్యంలో ఏళ్ళు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు జ్యోతిష్యం చెప్పేసి పెళ్లి కాకుండా ఎలికలు, పాములు, పిల్లులు, ముంగిసులు అయిన అని కథలు చెప్పారనుకోండి, మీరు రండి ఓపెన్ ప్లాట్ఫామ్లో నాతో వాదించండి. మీరు ఆ పెళ్లిని ఎందుకు చెడగొట్టారో చెప్పండి, ఆ పెళ్లి నేను ఎందుకు చేసుకోకూడదని చెప్తాను. 10 కారణాలు చెప్తాను నేను, రాసుకోండి మీరు. ఇది మీరు కర్మదోషాలు. నేను చెప్తున్నాను, తల్లి ఇచ్చిన జ్ఞానం, అనంతకోటి బ్రహ్మాండ నాయకి, అష్టాదశ శక్తిపీఠ అధినాయకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మని, అమృతవల్లి కరుణామూర్తి ఆ తల్లి జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని నేర్చుకోండి. మీరు ఎంతో మంది మహానుభావులు గ్రంథాలు రాశారు. బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు సంస్కృతంలో రాసినటువంటి ఆ బృహత్ హోరాసర, పరాశర హోరా శాస్త్రాలన్నీ తెలుగులోకి అనువదించారు. అవి చదవండి. చదివి మీరు చెప్పాలి, కానీ రాని జ్యోతిష్యం చెప్పి పెళ్ళిళ్ళు చెడగొట్టమాకండి. ఇది చాలా ఎందుకంటే మీకు తెలుసు, పాత రోజుల్లో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పారు. మీకు తెలుసో తెలియదో, ఒక ఇల్లు కట్టి చూడాలి, పెళ్లి చేసి చూడాలి అని అంటే ఎంత కష్టం. అలాంటి స్థితిలో పాత రోజుల్లో నూరు అబద్ధాలు పెళ్లి చేయమని, ఇప్పుడు అన్ని నిజాలు చెప్పాలి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే దాంట్లో మీరేదో మీ చేతనైనంత సహాయం చేయాలి. కానీ నేను వెళ్ళి వీలైతే 200 300 తీసుకొని చెడగొడతాను. కొంతమంది చెప్తారు, సార్ ఆయన ఏం తీసుకోడు సార్, అయినా కూడా చెడగొడతానే ఉంటాడు. అయ్యగారు ఏం తీసుకోరు, అయినా పెళ్లి చెడగొడతాడు. సో ఇది చాలా తప్పండి. మీరు అందరూ కూడా ఇది మీరు అనుకుంటున్నారు కావాలా నేను మంచి పని చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇది మంచి పని కాదు. ఇది సమాజాన్ని మీరు ముందుకు పోకుండా, వివాహ వ్యవస్థ ముందుకు పోకుండా, ఉత్పత్తి జరగకుండా, అంటే నా యదువంశాన్ని మీరు ఏం చేయాలనుకున్నా, పెళ్లిళ్ళు చేయకుండా ఆపేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైతే ఈ జ్యోతిష్యం చెప్పి పెళ్లిళ్ళు జరగొడతారు అంటే మా యదువంశం ఎదగకుండా చేయాలని చూస్తున్నారా ఏంటి మీరందరూ జ్యోతిష్యాలు చెప్పి? మనం చేస్తున్న తప్పేది. మన తల్లిదండ్రులు మీరు ఎందుకు తెలుసుకోవటం లేదు? నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మన జీవితంలో మన చావు పుట్టుకలు మన చేతుల్లో ఉన్నాయా? అవి మన కర్మదోషాలు, మనం చేసుకున్న కర్మలు. ఆ కర్మ ఫలితం అనుభవించాల్సిందే. మీరు దైవాన్ని నమ్మారంటే కర్మదోషాలను కూడా నమ్మాలి, పితృదోషాలను నమ్మాలి. మీ తల్లిదండ్రులు సేవ చేయండి, మీకు అంతకన్నా పుణ్యం ఏం వస్తుంది? కాబట్టి మీరు ఏదైనా మనలో దోషాలు ఉన్నాయి అంటే కర్మదోషాలు ఉంటాయి. దైవాన్ని నమ్మేటప్పుడు కర్మదోషాలు కూడా ఉంటాయి. వదిలించుకోవాలంటే గోసేవ లాంటివి చేయండి. ఓకే. ఏదన్నా వృద్ధులకు దానాలు చేయండి. పేద విద్యార్థులు ఉన్నారు, దానం చేయండి. నా క్లాసులు జరుగుతూ ఉంటాయి వారానికి 3 రోజులు. పేద విద్యార్థులకు చెప్పండి మీరు, ఫలానా ఆయన మిలిటరీ, ఆయన 30 సంవత్సరాలు చేశాడు, రిటైర్ అయ్యి క్లాసులు నడుపుతూ ఉంటాడు, మీరు అటెండ్ చేయండి ఆ క్లాసులు అని చెప్పండి. ఎందుకు చెప్పరు? చెప్పుకోండి వాళ్ళకి. చాలా మంది నన్ను అంటారు, సార్ ఆ క్లాసులు మాకు పంపించారు, నాది ఇప్పుడు 60 సంవత్సరాలు, నేనేం చేసేది అంటే, నేనేం చేశారంటే మీరు ఎప్పుడు నాది నాది అనే భావనలో బతుకుతారు. ఆ ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేస్తారు? నాది నేనేం చేసేది సార్, మా పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళకి ఎందుకు ఉపయోగపడు? అయ్యా బాబు, మీకు కాకపోతే వేరే వాళ్ళకి చూపించు నాయనా, మీకోసం కాదు. నేను అది ఇస్తుంది వేరే వాళ్ళు. ఎవరైనా మీ పల్లెటూరులో, మీ గ్రామాల్లో ఎంతో మంది పిల్లలు చదువుకోకుండా, డబ్బులు లేకుండా పైకి రావాలి, ఎదగాలి అని ఉంటారు. వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ మీద ఎంతో, నేను చెప్పాను నా జీవితాంతం ఈ క్లాసులు పెడతాను, మీకు ఉపయోగపడతాయి, నేను బతికినంత కాలం ఇది చేస్తానని చెప్తున్నాను. ఎంతోమంది మీరు ఎదగాలి పిల్లలు, వాళ్ళకి చెప్పండి అంటే, నేను 60 సంవత్సరాలు వచ్చింది సార్, నేనేం చేసుకునేది ఈ క్లాసుల్ని? మా పిల్లలు చిన్నోళ్ళు, మా బిడ్డలు, మా కొడుకు కూతురు పిల్లలు చిన్నోళ్ళు అంటే, ఎప్పుడు మీ కుటుంబము మీరే చూసుకుంటే మీరు ఎట్లా? అంటే మీరు మాట సాయం కూడా చేయలేరా? మాట సాయం చేయండి, నా గురించి చెప్పండి, నా క్లాసులకు వచ్చేటట్టు చేయండి, వాళ్ళని నేర్పించండి సార్. సరే, నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళేటప్పుడు ఈయన మన ఆంజనేయులు గారికి ఎవరున్నారు ఈ ఏరియాలో? ఈయన 94 అయితే ఒక అమ్మాయి వీళ్ళకి దగ్గరలోనే ఇస్తే బెటర్ అనుకుంటాను. 95 ఒక పాప ఉంది. 95 ఒక పాప. 95 ఈ అబ్బాయి 56 అంటే, ఆ పాప 5 5 5 3 ఉంది. ఇది 95. సార్ ఈ నంబర్ పెడుతున్నాను, మాట్లాడండి సార్. భద్రాద్రి కొత్తగూడెం వెళ్తే. సార్ లక్ష్మీపతి గారు,
లక్ష్మీపతి సార్, లక్ష్మీపతి గారు, ఈ ఈ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఒక మ్యాచ్ పంపిస్తున్నాను. ఇప్పుడే మాట్లాడి చెప్పండి సార్. మీరు ఇప్పుడే మాట్లాడుకుంటుండి. ఇది మనకి మీటింగ్ జరిగేంతసేపు నేను ఎన్ని నెంబర్లు ఇస్తానో వాళ్ళతో మాట్లాడి నాకు చెప్తా ఉంటే నేను మళ్ళీ మీకు మ్యాచ్లు ఇస్తూ ఉంటాను. మళ్ళీ ఆదివారం కలుస్తాము. ఈ లోపల మీరు కొంత వర్కౌట్ చేసుకొని రండి. సరేనా సార్? ఓకే. ఆ, ఈ నంబరు, ఓకే, ఈ నంబర్ మీకు పంపిస్తున్నాను, మాట్లాడండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు లైన్ లో? మా నెక్స్ట్ ఎవరు? లక్ష్మీ సౌజన్య, ఏం అయిందా? పని ఏమన్నా అవుతుందా లేదా? సరే కదా. ఇచ్చానమ్మా, అద్దంకి దగ్గర. బయట దేశాలకు పోవడం ఇష్టం లేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం వేరే వాళ్ళని చూద్దాం, ఏం టెన్షన్ పడ మాకు. ఎవరున్నారు అదృష్టవంతురాలు బయట దేశాలకు వెళ్ళి ఆనందం అనుభవించే వాళ్ళు? ఓకే. సరే, మనం ఎందుకు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళు రాను అని, బయట దేశాలకు రాను అనే వాళ్ళు మనం బలవంతం పెట్టి పంపించాల్సిన అవసరం ఏంది? ఇష్టపడ్డ వాళ్ళే వస్తారు, అంతే కదా. సరే అంటే ఇంకా అబ్బాయి కూడా ఒక 5 days లో వచ్చేస్తున్నాడు ఇక్కడికి. వస్తే ఇక్కడే మనం ఈ లోపల నేను కొన్ని ఇస్తాను, మీరు కూర్చొని మాట్లాడుకుందరు. ఆ ఓకే. అయితే సోము నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒక్క నిమిషం. సోము నాయుడు గారు, సార్ సోము నాయుడు గారు చెప్పండి. ఆ లైన్ లో ఉన్నాను, రండి సార్, క్లాసులోకి రండి. అదే లింక్ అదే చూస్తున్నా వాట్సాప్, మీరు వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేయలేదు నేను. సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. సరే సరే. ఒక్క నిమిషం యాడ్ చేస్తున్నాను, మీరు రండి. మిమ్మల్ని మన వాసు యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదికలో యాడ్ చేస్తున్నాను. సరే సోము నాయుడు గారు. సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. సార్ సోము నాయుడు గారు, మీరు యాడ్ చేసాను సార్. మీరు మీ మీ పేరులో పైన అక్కడ ఇక్కడ యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక అని రన్ అవుతా ఉంటుంది, చూడండి. అక్కడ మీరు ఆ పరిచయ వేదికలో రన్ అవుతా ఉంటది. అక్కడ ఏం చేస్తారు అంటే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి, సరేనా? ఓకే ఓకే అయితే. ఓకే ఓకే. నమస్తే సార్, జై హింద్ సార్, జై హింద్. ఎప్- ఎప్పుడు కూడా మీరు ఎవరో అది మీరు మైక్ ఆపేసేయండి. మైక్ ఆపేయండి అమ్మా, మైక్ ఆపేయండి. ఎవరి పేరు? వెంకటేష్. ఓకే, నేను నంబర్ పంపిస్తున్నాను, మాట్లాడండి సార్. మాట్లాడి నాకు ఇప్పుడే చెప్పండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అడగండి. చెప్పమ్మా. మన చెల్లెలు వచ్చింది, రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి చెల్లెలు మన సంస్థలోకి ఎంతో సహాయం చేసింది. మీరందరూ ఈ చెల్లెలు ఆడపిల్లలు చేసినంత, అంటే వీళ్ళు ఈ సంస్థని డెవలప్ చేయడానికి ఎంతో ప్రొఫైల్స్ వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. నేను చెప్పాను మీకు చాలా సార్లు కూడా. ఎంతో మంది మన చెల్లెళ్ళు ఉన్నారు. ఇది మన యశోదమ్మ, మన దొంగల యశోద, నందిగామ గాని, మన రాజ్యలక్ష్మి చెల్లెలు గాని, మన ధనియాష్కుల వెంకట్రావు గారు గాని, గోకర్ల రామారావు గారు గాని, వీళ్ళందరూ కూడా మన సంస్థలో, దుక్కా కృష్ణ గారని, వీళ్ళందరూ కూడా మనకి సంస్థలో ఎప్పుడూ కూడా వీళ్ళు ప్రొఫైల్స్ ఇస్తా ఉన్నారు. మన దాసు సార్, దాసు కృష్ణ యాదవ్ గారు కానీ, మీరు ఎప్పుడు కూడా ప్రొఫైళ్ళు దానం చేయటం నేర్చుకోండి. సంస్థకి ప్రొఫైల్ మీరు ఇస్తే కదా వేరే వాళ్ళకి నేను సహాయం చేయగలిగేది. సంస్థలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ ఇంతవరకు ఒక ప్రొఫైల్ కూడా దానం చేయలేదు, చాలా మంది ఉన్నారు.
ఏదో నేను ఏళ్ళు మీద ఇప్పుడు 450 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళల్లో ఏళ్ళు మీద లెక్క పెట్టేంత వాళ్ళే ఉన్నారు నాకు ఈ సంస్థలో ప్రొఫైల్స్ ఇచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి. మీరు మీరు 2-3 సంవత్సరాలు, కొంతమంది 4 సంవత్సరాల నుంచి కూడా మ్యాచ్లు చూస్తూనే ఉన్నారు. కానీ మీకు వచ్చే ప్రొఫైల్ ఏం చేస్తున్నారు? మీరు ఎంతమంది గ్రూపుల్లో ఉన్నారు, ఆ గ్రూపుల్లో ఎన్నో ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించండి. దాన గుణం అనేది ప్రొఫైల్ దానం చేసినా, గోసేవ చేసినా, గోశాలకు దానం చేసినా ఇవన్నీ కూడా మంచిది. మీరు ఆలోచించుకొని మాకు ప్రొఫైల్స్ పంపించండి. నెక్స్ట్ ఎవరు చెప్పండి. స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు నేను ఒక్కసారి ఏంటంటే ఇక్కడ మీరు అడిగితే నేను చెప్తాను ఎవరెవరికి సహాయం జరుగుతుందని. ఒక్క నిమిషం గ్లాస్ మంచినీళ్ళు తాగొస్తాను. మీరేం చేస్తున్నారంటే, మీరు నెక్స్ట్ అంటే చెప్పాలి, నాకు సహాయం కావాలి అంటే కదా నేను ఇక్కడ చూసేది. ఇప్పుడు ఇంతమందిలో ఇంతమంది వచ్చారు, నేను ఎవరిని పలకరిస్తే నన్ను పలకరించలేదనే ఒక ఉంటది. నా మీద కొరవ పెట్టుకోవచ్చు, నన్ను అసలు అడగలేదు అనుకోవచ్చు. అందుకని మీరే అన్నారు అనుకోండి ముందుకొచ్చి, అన్నయ్య నాకు అంటే నేను ఉన్నాను ఇక్కడ. వాళ్ళు అడిగిన వాళ్ళకే సహాయం అంటే ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను తప్పనిసరిగా. కొంతమంది ఏంటంటే వచ్చి గమ్ముగా ఉంటారు. వాళ్ళు ఏం చూస్తారంటే ఏం జరుగుతుందో చూద్దాం అనే ఆలోచనలో వస్తారు వాళ్ళు. వాళ్ళకి అంటే వచ్చేసి గమ్ముగా వింటా ఉంటారు. సో మీరే అడిగితే బాగుంటుంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతున్నాను. సరే అమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరమ్మా? మ- ఎవరు సార్, ఎవరు? చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్. ఎవరు సార్? సార్ డొక్కు మల్లేశ్వరరావు గారు ఎంతవరకు వచ్చింది సార్? ఏమన్నా అవుతుందా పని? వర్కౌట్ అవ్వలేదు సార్. నేను నెక్స్ట్ ఇంకో మ్యాచ్ అప్పుడే పంపిస్తున్నాను సార్.
మన మన ఏలూరులోనే చూద్దాము బాబుకి. ఆ, ఏలూరులోనే మనకి ఏలూరులోనే ఒక మ్యాచ్ మీకు పంపించేస్తున్నాను. ఎవరున్నారు ఏలూరులో మీకు కావాల్సిన నేనేంటంటే మనకి ఈ మ్యాచ్లు ఎలా ఉన్నాయంటే, మనము వివాహం అంటే ఒక అడుగు వాళ్ళు వేస్తే 2 అడుగులు మనం ముందుకేసేటట్టు ఉంటేనే వివాహాలు ముందుకెళ్తాయి. కాకపోతే అలా చేయకపోతే ఏమొస్తుంది అంటే సమస్య ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. మన దగ్గర చాలా మందికి నేను ఏం చూస్తున్నా అంటే ఇగోలు వస్తున్నాయి. ఇగో అంటే నేను ఎందుకు చేయాలి ఫోను, నేను చెయ్యను వాళ్ళే చేస్తారు, నేను ఎందుకు చేయాలి ఫోను అనే ఈ ఇగో వల్ల ఏమొస్తుంది అంటే మ్యాచ్లు చాలా వరకు కూడా ఆగిపోతూ ఉన్నాయి. వాళ్ళే చేసుకొస్తారులే, మనం చేస్తే చులకన అయిపోతామేమో. అది నిజమే, 2 3 సార్లు చేస్తే అసలు వాళ్ళని అసలు పట్టించుకోవటం లేదు. అయ్యో ఆయన ఫోన్ చేసాడు కదా, మనం మాట్లాడాలి కదా, ఆయన ఫోన్ చేసినప్పుడు మనం కనుక్కోవాలి కదా అనే ఒక భావన ఇలా ఉండటం లేదు. వాళ్ళే చేస్తారులే, వాళ్ళకే పట్టింది, వాళ్ళు చేస్తే మాట్లాడదాం, లేకపోతే మనం ఎందుకు మాట్లాడాలి అనే ఒక భావనలో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదేమో నేను అనుకుంటాను. మీరు కొంచెం ఆలోచించండి. అలా ఆలోచిస్తే ఏమవుద్ది అంటే ఒక మంచి మనసుతోటి ఆ వివాహం ముందుకెళ్తుందని నేను కోరుకుంటున్నాను. లేదు అంటే ఆ వివాహాలన్నీ కూడా ఈ ఇగో ఇగో క్లాసులో. ఎవరమ్మా? మా మైకాపు అమ్మా, మైకాపు, మా మైకాపు అమ్మా. మనకేమొస్తుంది అంటే దీనివల్ల ఆ ఇగో ప్రాబ్లం వల్ల వాళ్ళే చేస్తారు, వాళ్ళు చేస్తే మనం మాట్లాడదాము అనే ఆ ఇగోని కొంచెం ఆపుకోవాల్సి వస్తుంది. లేదు అంటే ఆపుకోకపోతే మనకేమొస్తుందంటే ఆ, సార్ మీకు ఉద్యోగమే చేయాలా? సాఫ్ట్వేరే కావాలి, ఓకే సాఫ్ట్వేర్ కావాలి. 4 జిల్లాలు ఎక్కడ పర్లేదండి. మన ఏలూరు అయితే ఉంది, ఎక్కడున్నా మా దగ్గరే ఉండరు కదా. అదే ఒక అర్థమైంది సార్, నాకు అర్థమైంది. అయితే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే స్క్రీన్ మీదకి వచ్చినారంటే వచ్చిన తర్వాత ఇంతమందిలో నేను పర్టికులర్గా ఒకరిని పలకరిస్తే మమ్మల్ని పలకరించలేదు అనుకుంటారు. కాబట్టి మీరే ముందుకొచ్చి నాకు సార్ నాకు మ్యాచ్ అంటే బాగుంటుంది. మిగతా వాళ్ళు అవసరం లేని వాళ్ళు గమ్ముగా ఇంటా ఉంటారు. కాబట్టి ఆ పని చేద్దాము. నేను పర్టికులర్గా ఒకరితో మాట్లాడితే ఆయనకి ఎప్పుడు ఆయన్నే పలకరిస్తాడు, ఆయన్నే పిలుస్తాడు ఈయన అనే ఒక నా మీద ఒక ముద్ర వేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పక్షపాతంగా ఈయన వ్యవహరిస్తున్నాడు అనే భావన రావచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరే నన్ను అడిగి సరే అడిగి తీసుకుంటే బాగుంటది. లేకపోతే ఎప్పుడు ఆయన్నే బలకరిస్తాడు, వాళ్ళనే బలకరిస్తూ ఉంటాడు, మమ్మల్ని అసలు పట్టించుకోడు అనేది రాకుండా నా మీద ఆ ముద్ర రాకుండా జాగ్రత్త పడాలి నేను. కాకపోతే మీరు ఇంకా వచ్చేసి ఈ పాప ఏం చేస్తుంది, బీటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తుంది హైదరాబాద్ లో. ఈ అమ్మాయి ఏ ఊరెళ్ళు? సార్ మీకు ద్రాక్షారామం ఎంత దూరం పడుతుంది సార్? ద్రాక్షారామం అంటే మనకి కాకినాడకి పైన కదా. అవునండి. ఆ నంబరు ఆ మ్యాచ్ ఒకటి ఉంది, పంపించేదా? అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 8 లక్షలు హైదరాబాద్ లో చేస్తుంది. అమ్మాయి 94. 94, అబ్బాయి 92, 2 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 8 లక్షలు. సరే, నంబర్ పంపిస్తున్నాడు, మాట్లాడండి సార్. మీరు యశోద చెల్లెలు చెప్పమ్మా. చెల్లి మా ఏంది, ఎలా ఉన్నావు, ఏం జరుగుతూ ఉంది? ఒక్క నిమిషం అమ్మా, ఈయనకి మన మన ఒక్క నిమిషం వస్తుందమ్మా. మన వీరమల్లేశ్వరరావు గారికి ఇచ్చేసిన తర్వాత మనం 1 బై 1 చూసుకుందాము. నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను అంటే అంటే జనరల్ గా కూడా మనం ఏమంటాము అంటే స్క్రీన్ లో ఈయన వాళ్ళనే బలకరిస్తాడు, మమ్మల్ని బలకరించలేదు. ఎందుకంటే వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు, కొంతమంది వినాలని వస్తారు. అమ్మా, ఎందుకంటే ఏం జరుగుద్ది అంటే ఎంతో మంది వస్తారు, కొంతమంది వినాలనే వస్తారు వాళ్ళు. వినాలని వచ్చినప్పుడు నేను వాళ్ళని పిలిచినా కొంతమంది పలకరు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే చెప్పి తీసుకుంటా ఉంటే మ్యాచ్లు ముందుకెళ్తా ఉంటది. ఆ, ఈ ఈ సంస్థ ముందుకు ఇలాగే నడుస్తూ ఉంటది. కాబట్టి ఏం సమస్య లేదు.
కాకపోతే సంస్థ పెరగడానికి సంస్థ కృషి కోసం మీరందరూ చేయండి. నిన్న ఒక వీడియో చేశాను, నాకు జ్యోతిష్యం మీద చాలా బాధగా ఉంది, అందుకని నేను ఒక వీడియో చేశాను. సార్, వీరమల్లేశ్వరరావు గారు పెట్టాను, చూడండి, మాట్లాడండి వాళ్ళతోటి. వీరమల్లేశ్వరరావు గారు నంబర్ పెట్టాను, చెప్పండి సార్. నేను నిన్న ఒక జ్యోతిష్యం మీద ఒక వీడియో చేశాను. నాకు ఎందుకంటే చాలా బాధగా ఉంది ఆ జ్యోతిష్యం అనేది. అది ఎంతో మంది ఈ జ్యోతిష్యం ఆ, అంటే ఇది ఒక ఒక రకమైనటువంటి ఏమనుకోవాలి, అజ్ఞానం అనుకోవాలా, ఒక రుగ్మత అనుకోవాలి. అందుకే నేను ఒక వీడియో చేశాను. ఇంకా స్ట్రాంగ్ గా చేయలేదు, నేను చాలా స్ట్రాంగ్ గా చేయాల్సింది, మొత్తం జ్యోతిష్యం మీదే మాట్లాడి చెప్పాల్సింది. కానీ దాంట్లో జనరల్ గా చాలా విషయాలు మాట్లాడాను, సంస్థ ఆశయాల గురించి, సిద్ధాంతాల గురించి, నేనేం చేయాలనుకుంటున్నాను అనేది చెప్పాను. సరే, ఏదో ఒక రోజు మళ్ళీ నేను అమ్మ దగ్గర కూర్చోనో, లేకపోతే మన పరమశివుడు, ఆయన పంచగిరి కోటి పంచలింగేశ్వర స్వామి పంచగిరికి వెళ్ళి 5 కొండలు ఎక్కి, నా దగ్గరలో ఉన్న మన గ్రామ దగ్గరలో ఉన్న 5 కొండలు పంచగిరి అంటారు, అక్కడ ఆ, శ్రీ చక్ర శక్తి పీఠం స్థాపించినటువంటి పరమశివుడు శ్రీ కోటి పంచలింగేశ్వర స్వామి ఉన్నాడు. ఎక్కువగా నేను ఆ కొండల మీద ఎక్సర్సైజులకి వెళ్తూ ఉంటాను. ఆయన దగ్గర కూర్చొని ఈ జ్యోతిష్యం మీద ఒక క్లాస్ చేయాలి, చెప్పాలి ప్రపంచానికి అసలు ఈ జ్యోతిష్యం ఎంత దరిద్రంగా ఉన్నదనేది. సో నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చెప్పండి. సార్ విశాఖపట్నం మాట్లాడుతున్నారు సార్. చెప్పండి సార్, ఎవరు సార్, ఎవరు సార్, చెప్పండి. శ్రీనివాసరావు గారా? శోభు నాయుడు గారు చెప్పండి సార్, శోభు నాయుడు గారు చెప్పండి. ఆ, అదే మీరు రెండు పంపించారు సార్, అది వర్కౌట్ అవ్వలేదు సార్. ఓకే, పేర్లు చెప్పొద్దులే, నేను తర్వాత తర్వాత చెప్పండి నాకు ఆ విషయం. లాస్ట్ ఓకే సార్, మీకు అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎవరిని గురించి కూడా మీరు ఆమ్, చెప్పమాకండి. అలా ఏం జరిగింది అవన్నీ. కొంతమంది వచ్చేసి నేరుగా వాళ్ళకి ఏం ఆస్తులు లేవు సార్, వాళ్ళు అనేసి అంటూ ఉంటారు, అట్లా పద్ధతి కాదు. ఎవరైనా కూడా మనం సంస్కారంగా అందరం యదువంశ సోదరి సోదరీమణులే, ఒకరిని గురించి తక్కువగా మాట్లాడటం, వాళ్ళకేం ఆస్తులు లేవు సార్ అనేసి అంటే పొరపాటున అనేస్తారు, వీళ్ళకి తెలియదు. ఎంతో వయసులో పెద్దోళ్ళు వీళ్ళు, పిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ ఇంతమంది ఎదురుగా వాళ్ళకి ఆస్తులు లేవు అంటం అనేది సమంజసంగా లేదు. ఎవరు ఆస్తి లేకుండా ఈ భూమి మీద ఈ రోజుల్లో, ఈ ఆధునిక యుగంలో లేరు. అందరూ ఎంతో కొంత ఆస్తి పరులే, మానసికంగా ఎన్నో ఉన్నతమైన వాళ్ళు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఆస్తి ఉంది, నాకు గొప్పని అనుకోమాకండి. ఎవరి దగ్గర మనస్సు ఉంటుందో, ఎవరైతే మానవతా హృదయం ఉంటుందో, ఎవరైతే గోసేవ చేస్తారో, ఎవరైతే 10 మందికి సహాయం చేసే మంచి మనసుతో ఉంటారో, వాళ్ళే మానసిక ధనులు. అంతేగాని నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేను గొప్పోడిని అనుకుంటే కుదరదు. మానవత్వం ఉండాలి. దైవత్వం కన్నా కూడా ముందు మానవత్వం ముఖ్యం. ఎందుకంటే మానవత్వమే మానవుడి రూపంలోనే దైవం ఉన్నాడని చెప్తాను. ఆ మహానుభావుడు చెప్పాడు, శ్రీకృష్ణ మహానుభావుడు. మానవ సేవే మాధవ సేవ, మానవత్వమే దైవత్వం. అందుకని చెప్పేసి మనం ఒకరిని మనం మాటలతో బాధ పెట్టం కానీ, ఎందుకంటే ఇది వివాహము, ఆ తల్లి ఆ తండ్రి ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎంతో వాళ్ళు చేయాలని తిరుగుతూ ఉంటారు. సో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏం ఆస్తులు లేవు సార్ అని అంటే చాలా బాధపడతారు. ఇట్లా అనగాకండి. ఎందుకంటే మన పిల్లలకి మనం పెళ్లి చేసుకోవాలి, అందరి ఆశీస్సులు ఉండాలి, అందరికీ సహాయం చేయాలి అనే మంచి మనసుతోటి మీరు ఉండాలి. ఎప్పుడైతే మీరు తల్లి, మన అమ్మ చెప్పేది ఏంటంటే, 10 మందికి మీరు సహాయం చేయండి, మీకు తప్పనిసరిగా సహాయం జరుగుద్ది. అది సృష్టి ధర్మం. మీరు 10 మందికి ఎంత మాట సహాయం చేసినా కూడా, అంతేగాని అన్నయ్య అన్నాడు, మీరు చెప్పాడు వాసు యాదవ్ గారు సహాయం చేయమంటే డబ్బులు ఇచ్చేసి, అన్నయ్య మీరు ఏమన్నారు ఇచ్చేసాను వాళ్ళు ఇవ్వటం లేదు అనమాకండి. ధన రూపంలో మీరు ఎవ్వరికి సహాయం చేయటం అంటే, ఇచ్చిని రావటం అంటే కష్టం ఈ రోజుల్లో, ఈ కలియుగంలో. అలాంటివి చేయమాకండి. డబ్బు ఆర్థిక రూపంలో చేయకుండా వాళ్ళకి బ్యాంకుల్లో షూరిటీలు అలాంటివి కూడా మీరు మాట సాయం ఉన్నాము, మేము షూరిటీ సంతకాలు పెట్టామన్నయ్య అంటే అది కూడా తప్పే. ఎందుకంటే మీరు షూరిటీ పెడితే బ్యాంకులు మిమ్మల్ని అడుగుతాయి. మీరు వస్తారు, మేము మేము ఏదో ఒకటి చేస్తున్నామండి, మీరు షూరిటీగా ఉండండి అంటే మీరు ఉంటారు. పాపం వాసు అన్నయ్య చాలా మంచివాడు, చెప్పాడు, ఆయన సహాయం చేయమన్నాడు, నేను కూడా మానవ సేవ చేయాలి, అబ్బో నేను కూడా వాళ్ళందరికీ సహాయం చేయాలంటే ఇరుక్కుంటారు మీరు. ఎందుకంటే బ్యాంకుల్లో మీరు షూరిటీ ఉంటారు, మీరు ఇబ్బంది పడతారు. తర్వాత నన్ను అడుగుతారు, అన్నయ్య నువ్వు చెప్పావు అన్నయ్య డబ్బు మీరు సహాయం చేయమని, నేను డబ్బులు ఇచ్చి, నేను సహాయం చేయమని డబ్బులు ఇవ్వమని చెప్పలేదు. అర్థమైందా? తెలుసుకోండి అన్ని, సరేనా? బ్యాంకుల్లో షూరిటీలు అలాంటివి కాదు. మాట సహాయం అంటే మీరు మీ తాహతకు మించి సహాయం కాదు, మిమ్మల్ని మీరు ఒక సేఫ్ జోన్ లో ఉంచుకొని, మిమ్మల్ని ఆ మీరు జాగ్రత్తగా ఉంటూ వేరే వాళ్ళకి సహాయం చేయాలి. చెప్పండి సార్, నెక్స్ట్ ఎవరు?
సోము నాయుడు గారా? ఆ రెండు వర్కౌట్ కాలేదు కదా సార్? మాట్లాడుతాం. ఓకే సార్, సింహాచలం ఓకే సార్. మీకు విశాఖపట్నం ఆ ఏరియాలోనే ఇస్తున్నాను మ్యాచ్ ఇప్పుడే. మనం విశాఖపట్నంలోనే చూద్దాము. ఓకే, మీ దగ్గర ఉన్నది మీరు సోమునాయ పంచదార్ల ఒకసారి మాట్లాడదాం. మన పంచదార్ల సోమనాయుడు గారు నిన్న గోశాలకి 1116 మన గోశాలకు దానం చేశారు. వాళ్ళ మంచి మనసుకి మన గోమాతలు వాళ్ళని ఎంతో ఆశీర్వచనాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ సంక్షేమం సమృద్ధి కోసం మా గోమాతలు ఆశీర్వదిస్తున్నాయి. చాలా సంతోషం. నేను కొనాలనుకుంటున్న గడ్డికి ఆయన కొంత సహాయం చేశాడు. చాలా సంతోషం సార్. మీలాంటి మంచి మనసున్న మహానుభావులు మన గోశాలకి ఎప్పుడు కూడా మానసిక బలంగా ఉంటారు, ఆర్థికంగా సహాయపడుతూ ఉంటారని ఆశిస్తున్నాను. మన పంచదారుల సోము నాయుడు గారు సింహాచలం వాళ్ళకి ఏంటంటే మ్యాచ్ నేను ఒక్క నిమిషం సార్, మీకు కొంచెం బిజీగా ఉన్నందువల్ల ఈ గోశాలకి చాలా మంది సహాయం చేశారు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చున్నారు. వాళ్ళకి మెసేజ్లు పంపించాలి. ఒక లిస్ట్ అప్డేట్ అవుతుంటది. అంటే దాతలు లిస్ట్ ఒకటి అప్డేట్ అవుతుంటది. ఆ దాతల లిస్ట్ లో వీళ్ళ పేర్లు అందరూ యాడ్ చేయాలి. నాకు కొంచెం సమయం లేనందువల్ల యాడ్ చేయలేకపోయాను. కానీ ఒక మెసేజ్ మట్టికి వాళ్ళకి పంపిస్తూ ఉంటాను గోమాతల తరపున, అది పంపించాలి. పంపిస్తాను నేను. ఒక్క నిమిషం సార్, మీరు నాకు ప్రొఫైల్ పంపించారా సార్? సార్ నాకు ప్రొఫైల్ పంపించారా మన సోము నాయుడు గారు? పంపించండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, నేను చూసుకోనివ్వండి. ఓకే, ఉంది, నా దగ్గర ఉంది. ఉందిలే సార్. 94 పాప, 94 పాప 56 ఉంది. ఏం పాప సోము అంటే మనకి దగ్గరలోనే ఇద్దాము. ఆ దగ్గరలో అంటే విశాఖపట్నంలో మనకు దగ్గరలో కావాలి అంటే పాప 94 అంటే 96. ఈ అబ్బాయి ఎవరున్నారు? ఈ అబ్బాయికి మ్యాథ్స్ సెట్ అయిపోయింది. మీకు ఎలా ఉంటుంది కావాలి సార్? మీకు ఎలా? పాప ఏం చేస్తుంది? సిఏ చేసిందా పాప? సిఏనే ఇచ్చేదా సార్ మీకు? ఇవ్వండి సార్. మీకు సిఏ కావాలా? ఎలాంటి బ్యాంక్ వాళ్ళు కావాలా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలా? సాఫ్ట్వేర్ అయిన పర్వాలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ అయిన పర్వాలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ అయినా పర్లేదా? అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మనకి ఈ పాప 94 అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మన దగ్గర ఎవరున్నారు? ఈ అబ్బాయి ఏమని చేస్తున్నాడు? ఓకే, ఈ అబ్బాయి వచ్చేసి అమ్మాయి హైట్ ఎంత? 5'6". 5'6" అంటే కుదరదు. ఆ అబ్బాయి రైల్వేలో చేస్తున్నాడు. ఒక అబ్బాయి 5'5" హైట్. ఆ ఒక అబ్బాయి అయ్య, ఒక అబ్బాయి చెప్పాడు కదా, ఈ షిమ్లాలో ఒక అబ్బాయి చేస్తున్నాడు సివిల్ ఇంజనీర్ గా. మాట్లాడారు వాళ్ళతోటి? సాయిరామ్ గారు సార్. ఆ సాయిరామ్ గారు సార్. సాయిరామ్ గారు కాదు, సాయిరామ్ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడండి సార్. మరి ఆయన మరి ఏమీ కావలేదు, తిరిగి రిప్లై ఇవ్వలేదు. సరే, అయితే ఇంకొక నంబర్ పెడుతున్నాను. ఇలా బాబు షిమ్లాలో చేస్తున్నాడు, మాట్లాడండి సార్. ఇప్పుడే మాట్లాడి చెప్పండి. ఆ వాళ్ళ బాబు సివిల్ ఇంజనీర్ గా చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మాట్లాడి చెప్పండి నాకు. నెక్స్ట్ వచ్చేసి అందరూ కూడా మీరు సంస్థకి ఆ మంచి మంచి ఆలోచనలు ఇవ్వండి. సంస్థని పెంచడానికి ట్రై చేయండి. ఎక్కువ బాధ్యతలు ఎవరన్నా తీసుకుంటాము అంటే సంస్థలో మన పరిచయ వేదిక అడ్మిన్ చేస్తాను వాళ్ళని. మీరు ఏం చేయాలి అంటే, నాకు ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఇంకా ముందు రాబోయే కాలంలో క్లాసులు మనకి గోమాతలకి డబ్బులు కలెక్ట్ చేయాలని చూస్తున్నాను. క్లాసులకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ కాబట్టి ఈ సంస్థలో ఏంటి అంటే, సార్ నంబర్ పెట్టాను చూడండి, సోము నాయుడు గారు మాట్లాడండి. ఎందుకంటే ముందు రాబోయే కాలంలో నేను ఇంకా చాలా బిజీ చేస్తున్నాను. గోశాలకు ఎక్కువ ఫండింగ్ సంపాదించాలి. అందుకని మిమ్మల్ని మన యాదవ్ పరిచయ వేదిక కొంతమందిని మంచి యాక్టివ్గా ఉండే వాళ్ళని, చెల్లెలు కానీ సోదరులు ఎవరైనా యదువంశ సోదరుల్ని అడ్మిన్ గా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన చెల్లెలు యదువంశంలో ఉన్నటువంటి మన యదువంశ ఆ సోదరిమణి మన సుభద్రమ్మ అంటే యశోదమ్మ అనే కాడిగా నాకు చెల్లెలు అంటే సుభద్ర అంటేనే ఇష్టం. యశోద అంటే తల్లి శ్రీకృష్ణుడు పరమశివుడు. చెప్పమ్మా చెల్లి చెప్పు. సమస్యలో ఓకే, సోము నాయుడు గారినా? ఇప్పుడు నేను రాబోయే కాలంలో చెల్లెళ్ళందరినీ కూడా నేను మన యశోద చెల్లెల్ని కూడా సుభద్ర చెల్లెలు అనే పిలవబోతాను, రాజ్యలక్ష్మి చెల్లెలు. కాకపోతే ఈ చెల్లెళ్ళందరూ సుభద్ర అంటే ఎవరు ఎవరు పలకాలో తెలియదు కాబట్టి అదొక సమస్య వస్తుంది. చూద్దాం. మనకేంటంటే సరే, ముందు ముందు మనకి ఎందుకంటే ఈ సంస్థలో వచ్చేసి
మీరు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళనందరినీ కూడా అడ్మిన్లు చేయాలి. ఎందుకంటే బాధ్యతలు కొన్ని మీరు పెట్టి నేను ఇంకా కూడా సంస్థలకి సర్వీసెస్ ఎక్కువ కాలేజీల కంటే యువత ఈరోజు మీ అందరికీ తెలిసిందే. ఈ దేశానికి, ఈ భరత ఖండానికి, ఈ భారతదేశానికి యువత చాలా వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళు ఈ దేశాన్ని నడపటంలో ముందుండాలి. అంతేగాని యువత చెడు పక్కదారి పట్టడం, మందుకి బానిస అయిపోతున్నారు. అది చిన్న చిన్న వయసుల్లో, తెలియని వయసుల్లో వాళ్ళ జీవితాలని పక్కదోవ పట్టిస్తున్నారు. కాబట్టి కాలేజీలకు వెళ్ళాలి. నేను రాబోయే కాలంలో షార్ట్లో వెళ్ళిపోతాను ఇంకా. ఈ కాలేజీలు స్టార్ట్ అయ్యే ముందుగా నేను చిన్నగా వాళ్ళని కలిసేసి ఎక్కువ సమయం అక్కడ ఇవ్వాలి. వాళ్ళని డెవలప్ చేయాలి అనే ఒక మానసికంగా ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశం ముందుకెళ్ళాలంటే యువత బాగుండాలి. యువత ఒక కుటుంబం బాగుంది అంటే ఆ యువకుడు కానీ ఆ యువతి కానీ ఆ ఇంట్లో బాధ్యతలు మోసి మంచి ఆలోచన ధోరణులతోటి మన సంప్రదాయాలని, మన హిందూ సంస్కృతిని, కట్టుబాట్లని, ఆచారాలని గౌరవిస్తూ బాధ్యతలు మోసి ఆ కుటుంబ బాధ్యతల్ని, ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా కుటుంబ బాధ్యతల్ని ఆ ఎంతో గొప్పగా పోషిస్తూ ఉన్నారు. ఆ బరువు బాధ్యతలు పైన వేసుకొని మహానగరాల్లో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఓకే, ఢిల్లీ, బొంబాయి, గుజరాత్లోని కొన్ని గుజరాత్, పూణే ఇట్లో కూడా చాలా మంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప శుభ పరిణామము. ఓకే. సో బాధ్యతలు అనేది ప్రతి ఒక్కరు మొయ్యాల్సిందే. అది తప్పనిసరి. అది ఇంకా ఈ రోజుల్లో ఆడపిల్లలు బాధ్యతలు మోస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా సంతోషకరమైన విషయం. సరే, అయితే నెక్స్ట్ మనకి ఆ, ఎవరున్నారు? ఎవరున్నారమ్మా చెప్పండి. నెక్స్ట్ నేను ఒకరిని పిలిచానంటే ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు ఏంటంటే మీరు నేను చెప్పేది ఇక ముందు కూడా నేను ఏం చేస్తానంటే ఎవరిని పలకరించను. పలకరిస్తే ఏమవుద్ది అంటే నా మీద ఒక ఆరోపణ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన పలానా ఇంతమంది ఉంటే అతన్నే పిలిచాడు అంటే ఆయన ఏమన్నా గోశాలకు డబ్బులు ఇచ్చాడేమో, మేము ఇవ్వలేదు అని మమ్మల్ని అసలు పలకరించడు అనేసి మొన్న ఎవరు అన్నారు, సార్ మీరు స్క్రీన్లో నేనుంటే నన్ను పలకరించలేదంటే, సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఎంతో మంది మీరు వస్తుంటారు, అందులో అవసరం ఎవరికి ఉందో, అవసరం ఎవరికి 2-3 సార్లు పిలిచినా ఆయన పలకడు. అప్పుడు ఏంటంటే రికార్డింగ్ అవుతా ఉంటుంది, బాగుండదు. ఇక్కడ అంతా క్లాస్ అంతా రికార్డ్ అవుతా ఉంటుంది. ఆ, కాబట్టి మీరు ఇంతమందిలో అవసరం ఉన్నోళ్ళు అంటే నేను వాళ్ళకి సహాయం చేస్తాను. మిగతా వాళ్ళు వింటున్నారు, కేవలం వినటానికే వస్తున్నారు, వాళ్ళకి అవసరం లేదని ఆలోచిస్తాను. సో నేను ఆ అపవాదు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను. మమ్మల్నే పలకరిస్తాడు, వాళ్ళకే ఇస్తాడు మ్యాచ్లు అనే అపవాదు నుంచి నేను తప్పించుకుంటున్నాను. మీరు స్క్రీన్ మీదకి వచ్చారు, మీరు అడిగారు, నేను ఇస్తా ఉంటాను. నెక్స్ట్ అంటే చెప్తాను. ఏమ్మా చెల్లెలు, ఇప్పుడు మన చెల్లెలు ఎవరో సుభద్ర చెల్లెలు, పద్మ తానికొండ. ఫస్ట్ సుభద్ర చెల్లెలు అంటాను, తర్వాత ఆమె పేరు చెప్తాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు మహానుభావుడిగా సుభద్ర చెల్లెలు అంటే ఎంతో ఇష్టము. మన సుభద్ర చెల్లెలు పద్మ తానికొండ. ఏంటమ్మా మన బాబుకి ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఏమన్నారు, వద్దన్నారా? ఓకే, ఓకే, ఓకే. అయితే ఒక పని చేయమ్మా, నేను ఒక నంబర్ పెడతాను. వాళ్ళ తాతయ్య ఉన్నాడు, అలా తాతయ్యతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఇట్లా వాసు యాదవ్ చెప్పాడండి, మీ పాపని ఏమన్నా లండన్ పంపించాలనుకుంటున్నారా అని అడగండి. సరేనా? ఒంగోలు కాదు, రాజమండ్రి, రాజమండ్రి. సరే సరే. మనకేముంది, లండన్ వెళ్ళడానికి ఎక్కడి నుంచి అయినా. నేను చెప్పేది ఏంటంటే నేను ఈ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. నేను మన సుభద్ర చెల్లెలు పద్మ తాణికొండ చెప్పినప్పుడు నేను అనుకున్నాను, నా కూతురు ఉంది భారతి, బీబీఏ చేసింది. నేను ఆ పాప నీకు చెప్పానమ్మా, లండన్ వెళ్ళు, అబ్బాయి మంచి అబ్బాయి. నాకేంటంటే ఎప్పుడు కూడా ఉన్నత విలువలు, సంస్కారం, మంచి మనసు, ఆలోచన, సమాజానికి మంచి చేయాలి, తను ఎదగాలి, నలుగురికి సహాయం చేయాలి. కాకపోతే యుగోగా వాసు యాదవ్ ఎప్పుడు యుగో అనే దాన్ని ఉండదు. నేను నేను అనే గర్వం నాకు ఎప్పుడు ఉండదు. నేను ఎప్పుడూ కూడా ఈ రోజుకి ఎంతో మందిని నేను సార్ అనే పిలుస్తాను, సార్ సార్ అంటానే ఉంటాను. వాళ్ళు ఎదుటి వాళ్ళు నన్ను వాళ్ళు గౌరవించినా గౌరవినే సార్ అంటానే ఉంటాను, నాకన్నా చిన్నోళ్ళు అయినా కూడా. సో ఇది గౌరవించుకునే మనస్తత్వం ఉండాలి. వివాహం అంటేనే గౌరవం. రెండు కుటుంబాలు కలవాలి అంటేనే గౌరవం. వాళ్ళు చేస్తారు, వాళ్ళే చేస్తే నేను గొప్ప, వాళ్ళు నేను ఎందుకు చేయాలి అనుకోకుంటే అసలు వివాహం ముందుకే వెళ్ళదు. ఒకసారి వాళ్ళు చేసిన తర్వాత మీరు చెయ్యండి, ఇవన్నీ పాటించండి. వివాహాలకి చాలా మంచిది. మంచి కుటుంబము, మంచి సంప్రదాయాలని ఫాలో అవ్వండి. సరే అమ్మా, ఏం పర్లేదు. నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక నంబర్ పెడతాను. ఆయన వాళ్ళ మనవరాలు చెప్పండి ఆయనకి, ఇట్లా వాసు యాదవ్ చెప్పాడండి అనేసి. సరేనమ్మా, ఏం పర్లేదు. నేను నీకు
నీకేం అదే చెప్పబోతున్నాను. నేను యాక్చువల్గా కూడా ఆ, మా పాపకు చెప్పాను, మా నువ్వు లండన్ వెళ్ళిపో, ఒక బాబు ఉన్నాడు లండన్లో. ఉమ్, బాబు అగ్రికల్చర్ బిఎస్సి చేశాడు, మన అన్నయ్య ఇలాగా ఎల్పిలో చదివాడు. లండన్లో ఉన్నాడమ్మా అంటే, మా పాప అంటది, అయితే నేను చెప్పేవాడినమ్మా, మా పాపనే ఇచ్చేవాడిని నీకు, నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను. ఆమె ఏమంటదంటే దేశం అంటే ఇష్టం ఆమెకి ఎక్కువ. ఇండియా అంటే ఇష్టం, బయట దేశాలకి వెళ్ళటం అంటే ఓకే కాదన్ను, కానీ మన దేశాన్ని వదిలిపెట్టేసి నాకు ఇష్టం లేదు అనింది. లేకపోతే మా పాపనే చెప్పేసేవాడిని, నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. సో అలాంటిది వాసు యాదవ్ ఎప్పుడు కూడా ఆలోచించడు. వాసు యాదవ్ ఏం చూస్తాడు అంటే, ఆస్తులు ఎప్పుడు చూడలేదు వాసు యాదవ్. నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను, వాసు యాదవ్ దగ్గర ఏమీ లేదు ఒకప్పుడు. అర్థమైందా? ఒక శర్మ కాలేజీలో చదివేటప్పుడు స్టూడెంట్ గా ఆశయాలు తప్పితే, ఆయన దగ్గర ఆదర్శాలు తప్పితే ఏమీ లేదు, చదువుతూ ఉన్నాడు అంతే, బిఎస్సి మ్యాథమెటిక్స్. కాకపోతే ఉన్నత సంస్కారం, ఆశయాలు, సమాజం అనే ఒక గౌరవం ఉండి దేశం కోసం వెళ్ళి 30 సంవత్సరాలు చేసిన వాసు యాదవ్ ఎంతో చేయాలి సమాజంలో, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే తన వంశం ఆ, ఏ వంశంలో అయితే తను పుట్టాడో ఆ వంశంలో కొంత చేయాలి, గో సంపదకి గోమాతలకు కొంత చేయాలి. సరే, నెక్స్ట్ ఎవరు? మనకి నీకు నంబర్ పెడుతున్నానమ్మా, పెడుతున్నాను కాబట్టి మాట్లాడమ్మా, ఇట్లా చెప్పు. లండన్ ఏమన్నా పంపించే ఆలోచన ఉందేమో ఆయనకి. సరే అమ్మా. నేను ఎవరైనా కానీ ఎవరికి వచ్చి స్క్రీన్లో ఆస్తులు లేవండి అంటే, నేను చెప్తాను వాసు యాదవ్ దగ్గర ఏమి లేదండి, ఈ రోజు ఇంత చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు, ఉన్నతమైన మనసుతో ఉండండి. ఈ రోజు ఇవన్నీ నేను సంపాదించుకున్నాయి, ఒక కారులో తిరిగినా, ఒక ఏది చేసినా కూడా ఇవన్నీ వాసు యాదవ్ కాబట్టి, మంచి మనసుతో ఉంటే మీకు అన్ని మంచి మంచి మనసులో జరుగుతాయి. సరే, ఆయన పేరు వచ్చేసి ఏంటి ఆయన, ఫస్ట్ ఆయనకి చెప్పమ్మా ఇట్లా. చెప్తాను. ఆయన పేరు వచ్చేసి కృష్ణారావు గారని, కృష్ణారావు గారు. కృష్ణారావు బొట్ట అంటే ఓకే. ఒక్క నిమిషం పెడుతున్నాను నంబరు. అయింది చిన్న ఫోన్, అయింది పెద్ద ఫోన్ కాదు. అమ్మాయి తాతయ్య ఆయన. ఆయన ఏమి ఎలా ఉన్నాడు ఏంటి మా పాప ఇష్టపడితే నేను పంపించేసేవాడిని. నాకేంటంటే మంచి పిల్లలు అంటే ఇష్టం, మంచి పిల్లలు అంటే చాలా ఇష్టము. కానికొండ పద్మావతి. మా ఇది చెప్పండి మీరు, నేను ఏదన్నా మాట్లాడేటప్పుడు సంస్థని ఎలా డెవలప్ చేయాలి అనేది మీరు అందరూ కూడా, నేను సంస్థలో కొన్ని ఆశయాలు చెప్తున్నాను, మీరు 10 మందికి సహాయం చేసే మనసుతో ఉండండి. సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ ఆశయాలు మా అమ్మ మా నాన్నగారి పేరు మీద పెట్టిన ఈ సంస్థ. ఆ నారాయణ కృష్ణ అనే ముందు లక్ష్మి అనే ఒక పదం ఉంది, ఆ పదానికి చాలా గొప్ప మీనింగ్ ఉంది. ఆ లక్ష్మి అంటే ఏ బంధుత్వం లేని ఒక తల్లి. మా నాన్నగారు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే మిరియం రాఘవమ్మ అని ఆ పక్కనున్న తల్లి లక్ష్మమ్మ, ఆమె పేరు నక్కా లక్ష్మమ్మ. ఆ మహాతల్లిని ఈ ఒక ఈ ఈ అంటే ఈ రోజు ఏకాదశి, తొలి ఏకాదశి పర్వదినం రోజున ఆమెని, ఆ మహాతల్లిని నక్కా లక్ష్మణ్ గుర్తు చేసుకుంటున్నాను. ఆ తల్లి మా నాన్నగారి అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే ఈ మహాతల్లి మా పెదనాన్న పేరు రామయ్య, మా నాన్నగారి పేరు కృష్ణయ్య, వీళ్ళిద్దరిని రామకృష్ణుల్ని ఆ తల్లి పెంచింది నక్కలక్ష్మ. తర్వాత మేము మనవళ్ళైన మమ్మల్ని పెంచింది ఆ మహాతల్లి. ఆమె పేరు అందుకనే ముందు పెట్టాను లక్ష్మి అని, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషను. ఇంకొక తల్లి ఈ లక్ష్మి అనే పదానికి ఇంకొక అర్థం ఇచ్చిన మహాతల్లి. ఎంతో మంది పేద విద్యార్థుల్ని తన ఆస్తులు బంగారాలు అమ్ముకొని వాళ్ళని చదివించిన మహాతల్లి. ఆ మహాతల్లి ఒక ఆమె ఉంది. ఆమె నా 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 చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి కూడా నన్ను చూసిన నా తల్లి. ఆమె పేరును కూడా ఈ సంస్థకి యాడ్ చేశాను. ఆమె పేరే, మీరు ఆమెను చాలా సార్లు నా ఫోటోల్లో చూసుంటారు. నా ఫోటోలో చూసుంటారు చాలా సార్లు ఆమెని.
ఆమె ఆ, ఎంతో మంది పిల్లల్ని చదివించింది. ఆమె ఈరోజు డబ్బు ఆమె పిల్లలు లేరు కాబట్టి ఆ మహాతల్లి చాలా గొప్ప తల్లి. ఆమె పేరును కూడా మన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కి లక్ష్మి అనే పదం ఆమెకి ఉంది. సీతా మహాలక్ష్మి ఆమె పేరు. ఆమె ఎంతో మధురంగా పాడతారు. తల్లిని మీరు చాలా ఫోటోల్లో నాతో ఆమె చూసుంటారు. సరే, అయితే నెక్స్ట్ చెప్పండి. నేను పేరు పిలవను, మీరే అడగండి. ఎందుకంటే పేరు పిలిస్తే నా మీద అపవాదం వస్తుంది. పర్టికులర్ గా వాళ్ళనే పిలుస్తూ ఉంటాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు అసలు అనేసి. చెప్పండి సార్, నెక్స్ట్. ఆ, మాట్ మాట్లాడారా? పెట్టాను. పెట్టానమ్మా, పెట్టాను. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతున్నానమ్మా. మోదీ గారు బాగున్నారా? హలో హలో, ఎవరండి? హలో, అందరూ వాటర్ వెళ్ళారండి, చెప్పారుగా. ఎవరా? పద్మావతి, తానికొండ పద్మావతి గారి తెలిసింది, అందుకే తిరుగుతున్నాను సార్. మీ పేరు పద్మావతి గారేనా? అవునండి. అవునా, ఎవరండి? అండి, సింగరాయకొండ. ఓకే ఓకే. సరే, అయితే మీరందరూ కూడా ఎప్పుడైనా మన ఒంగోలు దాటితే టంగుటూరు వస్తుంది, టంగుటూరు దాటితే సింగరాయకొండ వస్తుంది, సింగరాయకొండ దాటితే ఉలవపాడు వస్తుంది. ఉలవపాడుకి జస్ట్ 7 కిలోమీటర్ల చాగొల్లు వస్తుంది. ఆ చాగొల్లు నుంచి తూర్పు దిశగా మనం 2.5 కిలోమీటర్ ప్రయాణం చేస్తే సముద్ర తీరానికి వెళ్తాము. అక్కడ చాగిచెర్ల అనే గ్రామం ఉంటుంది. నా సొంత ఊరు, నా బాల్యం, నా గ్రామం, నా అంతా కూడా నేను పుట్టి ఎరిగిన ఏరియా. అక్కడే గోశాల ఉంది. మీరు ఎప్పుడైనా కూడా మన ఈ హైవే నుంచి ఆ ఒంగోలు దాటి కావలి సైడ్ కానీ, కావలి నుంచి తిరుపతి నుంచి వస్తున్నారు, దైవ దర్శనం చేసుకున్నాడు, ఆ మహా శ్రీ వెంకటేశ్వరుని దర్శించి వస్తున్నారు అనుకున్నప్పుడు గోశాలను దర్శించండి. మీరు చాలా మంచిది. మన గోశాలని మీరు మన గోమాతల్ని ఆ మీరు ఎంతో ఉన్నతమైన మనస్సుతోటి చూడటం, సహాయం చేయటం, గోమాతలకి ఆశ్రయం ఇవ్వటం. మీరు చూస్తున్నారు, సిటీల్లో ఈరోజు నగరీకరణ పెరిగింది. నగరాల్లో గోమాతలు ప్లాస్టిక్ పేపర్లు తింటా ఉంటే ఎంత బాధేస్తుంది. మీరు మీకు ఎక్కడన్నా అలాంటి దొరికితే గోమాతల్ని ఎవరైనా అమ్ముతున్నారు, వధశాలకు పంపిస్తారు అనిపిస్తే చాకిచర్ల గోశాలకు పంపించండి. డబ్బులు నేను ఎవరినైనా అడుక్కుంటాను. నేను వెళ్తాను. ఇక రాబోయే కాలంలో నేను అడుక్కోవటమే చేస్తాను. పోయేసి ఏ కాలేజీల్లో నా విద్యను అమ్ముకుంటాను. నా విద్యను అమ్మి అక్కడ కూడా డిమాండ్ చేయను. వాళ్ళు ఇష్టపడి మా గోశాలకి ఏదన్నా ఇస్తే తీసుకుంటాను. అదే చేయబోతున్నాను నెక్స్ట్ డే. మీరు అక్కడ కూడా సిటీల్లో గోమాతలు కానీ, మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా కానీ గోవులని వధశాలకు పంపిస్తున్నారు అని మీకు తెలిసిన రోజు మీరు ఎట్లయినా మా గోశాలకు చేర్చండి. ఏదో ఒక రకంగా నేను ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా నేను కష్టపడతాను, ఇంకా చాలా కష్టం చేయాలి. అర్థమైందా? చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ అమ్మా. ఆ, అయితే ఆ, అన్నీ చెప్పాను. ఆ, చాలా వరకు మనం మాట్లాడుకున్నాము, ఎన్నో విషయాలు డిస్కస్ చేశాను. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ అనేది జీవితాంతం నడిచే ఒక సంస్థ. ఈ సంస్థ కింద మొట్టమొదటిగా 2023లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద కోడింగ్ క్లాసెస్ అనేది ఆన్లైన్లో పెట్టాను. ఇది 3వ సంవత్సరము. జీవితాంతం నడుస్తాయి. ఈ సంస్థ తరపున మన యాదవ పరిచయ వేదిక పెట్టాను. చాలా మంది అడిగారు, మీ కమ్యూనిటీకే పెట్టు, మాకు లేదంటే మీకు చేస్తాం. మీరు ప్రొఫైల్స్ వస్తే మీకు చేస్తాను. ఎవరికైనా చేయటం ఇక్కడ ఒక్కరికైనా చేయలేదు, ఎవరికైనా చేయగలను. ప్రొఫైల్ వస్తే నాకు ఇవ్వడానికి ఏముంది, మిమ్మల్ని పరిచయ వేదికలో యాడ్ చేయటం, మీరు వస్తారు, గ్రూప్లోకి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఒక కమ్యూనిటీకే, ఒక వర్గానికే ఇది కాదు, ఎవరైనా రావచ్చు. ఆ, అంతగా మీకు అబ్జెక్షన్ ఉంటే ఆ యాదవ్ అనేది కూడా తీసేస్తాను. వాసు యాదవ్ అనేది ఉచిత వివాహ పరిచయ వేదికని పెట్టేస్తాను. ఎందుకంటే వేరే కమ్యూనిటీ వచ్చినప్పుడు వాళ్ళకి ఫీలింగ్ ఉంటే ఇది ఓన్లీ యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక అని మీకు ఏదన్నా అనిపిస్తే నేను ఆ వాసు యాదవ్ అనేది కూడా తీసేసి ఉచిత వివాహ పరిచయ వేదికనే పెట్టేస్తాను.
కాబట్టి ఇప్పటివరకు ఇందులో ఎక్కువ యదువంశ సోదరి సోదరీమణులు ఎక్కువ ప్రొఫైల్స్ వస్తూ ఉన్నాయి. వేరే ప్రొఫైల్స్ వచ్చినా కూడా అందులో నాకు పెద్ద సమస్య ఏం ఉండదు. ఎందుకంటే అందులో నేను ఒకసారి రిజిస్టర్ చేసుకోవటం రాసుకోవటం, మీకు గ్రూప్లో యాడ్ చేస్తే మీరు గ్రూప్లో వస్తూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మీ ప్రొఫైల్స్ ఉంటే ఇస్తాను. కాబట్టి దాని గురించి ఎవరు అలాంటి ఏమి బాధపడొద్దు. మా వాళ్ళకి ఒకరికే పెట్టారు అనేది ఏం లేదు. ఎవరికైనా సేవ అనేది సేవ. సేవ ఒక కమ్యూనిటీకి అనేది లేదు. సేవ అనేది ఎవరికైనా చేయొచ్చు. తర్వాత దానికి అడిషనల్ గా పెట్టిన సంస్థ మన అమ్మ పేరు మీద శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి జ్యోతిష్యాలయం, ఆమె అంటారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మని, ఆమె పేరు మీద పెట్టిన జ్యోతిష్యాలయం ఉచితంగా మీకు మీ మనసులో ఉన్నటువంటి జ్యోతిష్య భయాలను తొలగించడానికి ప్రతి సోమవారం పెట్టాలి క్లాసు. మొన్న సోమవారం పెట్టలేకపోయాను, తప్పనిసరిగా నెక్స్ట్ అది సోమవారం క్లాస్ పెడతాను. రేపు ఉంటుంది జ్యోతిష్యం క్లాస్, మీరు రండి, నేర్చుకోండి, నాకు సహాయం చేయండి. సమాజంలో ఉన్నటువంటి ఈ మానసిక రుగ్మతల్ని మీరు తొలగించండి. ఎంతో ఎంతో మంది తల్లిదండ్రులు ఎలిక పిల్లి పాము మంగీస ఇదే జ్యోతిష్యం అనుకుంటున్నారు. అష్టగుణ కోటాలే జ్యోతిష్యం అనుకొని 6 గుణాలు వచ్చినాయని ఆ సాఫ్ట్వేర్లు వేసి చెప్తే తప్పు. మొన్న ఒకరికి చెప్పాను, సాఫ్ట్వేర్లో 6 గుణాలు వచ్చినాయి అని చెప్తే నేను దాన్ని సాఫ్ట్వేర్ లేకుండా మాన్యువల్ గా క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఏ 22 20 గుణాల దాకా తీసుకెళ్ళాను. అది మీకు అందరికీ అది ఒక చార్ట్ కూడా పంపించాను. ఆ చార్ట్ లో మీరు ఏంటంటే ఆ చార్ట్ వేసుకొని మీరు ఎన్ని గుణాలు వస్తాయో చెప్పేసేయచ్చు. అబ్బాయి రాశి నక్షత్రం తెలిస్తే రాశి నక్షత్రాన్ని బట్టి ఎన్ని గుణాలు వస్తాయి అనేది చెప్పేసేయచ్చు. లగ్నం ఒక చార్ట్ చెప్పాను, ఆ లగ్నం ఎలా తీసుకోవచ్చు, టైం ఇస్తే ఎన్ని గంటలకు పుట్టాడంటే దాని ఎదురుగా చూసుకుంటే లగ్నం తెలిసిపోద్ది. సరే, రాశి నక్షత్రం పట్టేసుకున్నాము అంటే మీరు ఎన్ని గుణాలు వస్తాయి చెప్పొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు. మీరు నా దగ్గర మీకు రాబోయే కాలంలో నా ప్లాన్ ఏంటంటే ఎక్కువ మందిని జ్యోతిష్య నిపుణులను తయారు చేయాలి. వాళ్ళు ఈ సంస్థ కింద ఒక్కొక్క ఏరియాలో ఉంటూ నిస్వార్థంగా ఏ రూపాయి తీసుకోకుండా కూడా వాళ్ళు ఉచితంగా వాళ్ళకి జ్యోతిష్యం అనేది, వివాహ జ్యోతిష్యం చెప్పగలిగేటట్టు తయారు చేయాలి. రెండోది చార్ట్ చూస్తే ఒకవేళ 2 3 గంటలు చూసి వచ్చే చార్ట్ చూసి చెప్పాలి అంటే దానికి ఏదన్నా తీసుకొని గోశాలకి ఇప్పించాలి వాళ్ళ చేత. అంటే మీరు చార్టుకి 2000 3000 దాకా తీసుకోవచ్చు. అది న్యాయం ఈ రోజు మార్కెట్లో జరుగుతూ ఉంది. అది కూడా గోశాలకేను, మన సొంత ప్రయోజనాలకు కాదు. కానీ అంత అంత నాలెడ్జ్, అంత జ్ఞానం మీరు నేర్చుకోగలగాలి. నేర్చుకుంటే నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. నేను ఎవరినైనా కూడా నాకు పర్సనల్గా ఎవరిని నేను ఏమి అనాలని ఉండదు. ఎందుకంటే సంస్థలో ఏం వస్తుందంటే వివాహ జ్యోతిష్యంలో చెప్పి ఎన్నోసార్లు చెప్పాను వినకుండా వాళ్ళెవరో చెప్పారు అదే నమ్ముతా ఉంటే అప్పుడు బాధ వస్తుంది. కాబట్టి కట్న కానుకల విషయాలు ఇచ్చిపుచ్చుకోవటాలు ఎక్కువ ఆశిస్తున్నారు, వాళ్ళ దగ్గర లేకుండా మీరు ఎందుకు ఆశిస్తున్నారు అని అంటాను నేను. సహజంగా నేను కొంచెం ఏంటంటే ఓపెన్ గానే మాట్లాడతాను. మీ దగ్గర ఉంటే మీరు ఎక్కువ అడగండి. అదిగాక లక్షలు అంటే డబ్బు రూపంలో చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బును ఖర్చు పెట్టాలని చూస్తున్నారు అనమాట. అది తప్పు అవుతుంది. అప్పుడు కొంచెం నేను అంటాను, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా సంస్థను వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు, సంస్థను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఒకరు ఉన్నారు, ఒకరు వెళ్ళిపోతే సంస్థ ఆగదు. నా ఆశయాలు ఒకరు ఉన్నారు లేరు, ఒకరు జాయిన్ అవుతున్నారు, సంస్థను వదిలి వెళ్ళిపోతున్నారనే పేరు మీద సంస్థ నడవదు. సంస్థ సిద్ధాంతాల మీదే నడుస్తుంది. సిద్ధాంతాలు సిద్ధాంతాలుగానే ఉంటాయి. ఎందుకంటే అది డబ్బు అడిగేటప్పుడు ఆ అమ్మాయి సొమ్ముని మీరు అడిగి ఖర్చు పెడతాననేది నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. అది ఆమెకి ఇవ్వాల్సిన స్త్రీధనం, దాన్ని ఆ అమ్మాయికే ఇస్తారు కాబట్టి నేను కొంచెం అంటాను. రెండోది, ఒక్కోసారి నేను ఏమంటానంటే ఎన్ని మ్యాచ్లు ఇచ్చినా కూడా అవి సెట్ చేయకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించడం అంటే ఏం చేస్తారు వాళ్ళు, లేస్తే ఆ, ఇంకా ఎక్కువ, ఇంకా ఆలోచనలు, ఇంకా బాగుండాలి, ఇంకా మ్యాచ్ ఇంకా బాగా కావాలి, ఇంకా బాగా కావాలి, ఇంకా బాగా కావాలి. అబ్బాయి చాలా హైట్ ఉండాలి, అమ్మాయి చాలా హైట్ ఉండాలి, ఇంకా అందం కావాలి, వెనక ఆస్తులు ఉండాలి, సాఫ్ట్వేర్ అయి ఉండాలి, మంచి జీతాలు కావాలి, ఆస్తులు ఉంటే బాగుంటది. ఇలా చెప్పి ఇలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నేను కొంచెం ఒకరినిద్దరిని కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 40 మ్యాచ్లు ఇస్తే మ్యాచ్ సెట్ కాదన్నప్పుడు నేనేం చేయాలి అంటాను. ఇంత ఆశ పెడితే మ్యాచ్ ఎట్లా సెట్ అవుద్ది, కొంచెం ఆశలు తగ్గించుకోండి అంటాను. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏమంటారంటే వదిలేసి వెళ్ళిపోతారు గ్రూప్ అంటే మీరు తప్పు చేస్తా, మీరు గ్రూప్ వదిలి పెడితే నా సంస్థ ఆగుద్దా? సంస్థ ఆగదు. ఎందుకంటే నా సిద్ధాంతాలు గొప్పవి, నా ఆశయాలు గొప్పవి. మీరు మీరు మ్యాచ్లు ఇస్తే వాటిని సెటిల్ చేసుకోకుండా ఇంకా ఆశపడతా, ఇంకా మాకు జ్యోతిష్యం అని తలకాయ నొప్పి ఒకటి పట్టుకొని తిరుగుతూ, మాకు ఇంకా కోరికలు ఇంకా ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ ఇవ్వటం లేదు, ఇంకా అమ్మాయి చాలా హైట్ కావాలి, లేదా అబ్బాయి హైట్ కావాలి, ఇంకా మంచి ఉద్యోగం కావాలి, మనకి ఇంకా సాఫ్ట్వేర్లు కావాలి, సాఫ్ట్వేర్లో కూడా 8 లక్షలు కుదరదు నాకు, సంవత్సరానికి వచ్చి 1.5 లక్ష కావాలి.
ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు ఆశ పడతా ఉంటే మన ఆశకి కూడా అంత ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే నేను చూసి 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 నాకు కోపం వస్తుంది. కోపం వచ్చి నేను అంటాను, నేను కోపంలో ఏమంటానంటే ఇట్లా చూస్తే మ్యాచ్లు మీరు జీవితంలో మ్యాచ్ సెట్ చేసుకోలేరు, మీ వల్ల అయ్యే పనే కాదంటాను నేను. మీ వల్ల కాదు, మీరు ఎవరి దగ్గరకు వెళ్తారు, వాళ్ళు మీ దగ్గర డబ్బులు జారగొడతారు. వాసు యాదవ్ అంటే ఉచితంగా చేస్తాడు, మీరు ఇస్తే గోశాలకు ఏదైనా ఇస్తారు, లేకపోతే లేదు. ఎవరిని బలవంతంగా నేను ఏమైనా అడిగి గోశాలకు తీసుకుంటున్నానా? మీరు మీ మనసు ప్రకారం మీరు ఇవ్వదలుచుకుంది గోశాలకు ఇస్తున్నారు. ఆ ఇన్ని మ్యాచ్లు ఇచ్చిన మ్యాచ్ సెటిల్ కాదు అంటే ఎందుకు సెటిల్ అవుతుంది? మీ మానసిక ధోరణి కొంచెం మార్చుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ విపరీతంగా ఆలోచించాలి, అన్నీ కావాలి అంటే కుదరదు కదా. అప్పుడు ఏంటంటే కొంచెం కోప్పడితే వదిలేసి వెళ్ళిపోతే అది మీ ఇష్టం. అది నేను ఇక్కడ మీకు సహాయం జరుగుతుంది, తప్పనిసరిగా మీకు మ్యాచ్ సెటిల్ అవుతుంది. ఎప్పుడు సెటిల్ అవుతుంది? మీరు మానసికంగా శుద్ధిగా ఉన్నప్పుడు మీకు ఒక మంచి మ్యాచ్ సెటిల్ అవుద్ది ఇక్కడ. అంతేగాని మీరు ఎక్కువ ఆశపడి నేను వదిలేకపోతే నాకు ఇక్కడ ప్రొఫైల్స్ పెట్టడం లేదు, ప్రొఫైల్స్ పెడితేనే ఉంటాను. మీరు ప్రొఫైల్స్ పెడితే ఏం చేస్తారు? ఎవరో కాపీ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కాపీ కొట్టుకొని వెళ్ళిపోయి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. నేను ప్రతి ఆదివారం నేను కూర్చుంటున్నాను కదా, మీకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రొఫైల్ ఇస్తున్నాను. చాలా మంది అన్నారు నాకు ప్రొఫైల్ ఇవ్వండి సార్. ప్రొఫైల్ ఇస్తే మీ ప్రొఫైల్ నేను ఎవరిని ఇవ్వడానికి? నాకేం అధికారం ఉంది ప్రొఫైల్ ఇవ్వడానికి? మీకు నంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళు ఇష్టపడి ప్రొఫైల్ పెడితే తీసుకోండి. అంతేగాని నాకు ఏ అధికారం లేదు ప్రొఫైల్ ఇవ్వటానికి. ఎందుకంటే కేవలం నంబర్ ఇవ్వగలను, వాళ్ళకి పాప ఉన్నాడు బాబు ఉన్నాడు, మీరు మాట్లాడండి. అప్పటికి కూడా కొంతమంది నన్ను అడుగుతారు, సార్ మీకు ఈ నంబర్ ఎలా వచ్చింది? అమ్మ మీకు ఈ సంస్థ ఉంది, మన యాదవ్ ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇందులో మీకు నేను 30 సంవత్సరాలు దేశం కోసం పనిచేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని, ఇంత చదువుకున్నాను, సమాజంలో మీకు సహాయం చేయాలని నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఎన్నో ఆ, స- మనకి సహాయాలు జరుగుతున్నాయి. కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ మీద పైథాన్ అనో, జావా అనో, సి అనో, C++ అనో, వారానికి 3 కోడింగ్ క్లాసులు ఉంటాయి. మన పరిచయ వేదిక యాదవ్ ఉచిత వివాహ పరిచయ, దానికి అనుబంధంగా జ్యోతిష్య నిలయం ఉంది, గో సంరక్షణ సమితి కింద గోశాల ఉంది. సో మీరు ఆ నంబర్ ఎవరో ఒకరు వస్తాయమ్మా, మీకు కష్టంగా ఉంటే నా నంబర్ బ్లాక్ చేసేసుకోండి. లేదు మీకు సహాయం దొరుకుద్ది అంటే ఈ సంస్థలో ఉండండి అంటాం. సో ప్రొఫైల్ పెట్టండి సార్ అంటే ప్రొఫైల్ పెట్టడానికి నాకు అధికారం లేదు. కాబట్టి నన్ను అర్థం చేసుకోండి. ఎవరైనా కూడా నన్ను మాటి మాటికి ప్రొఫైల్ పెడితే మేము చూసుకుంటాం కదా సార్, ఫోటోలు పెడితే చూసుకుంటాం, నచ్చితే వాళ్ళతో మాట్లాడతాం. సారీ, నాకు ప్రొఫైల్ పెట్టి ఈ ప్లాట్ఫామ్లో చెప్తున్నాను, నాకు ప్రొఫైల్ పెట్టే అధికారం లేదు. మీరు నంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడుకోండి. మీరు నాకు ప్రొఫైల్ పంపించినప్పుడు అది నా దగ్గర ఉంటుంది సేఫ్, నేను ఎవ్వరికి ఇవ్వను ప్రొఫైల్స్. ఎందుకంటే నాకు ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే నేను రాసుకోవాలి వాళ్ళు ఏంది, బయోడాటా ఏంటి. కావాలంటే మీరు ఫోటోలు ఇవ్వమాకండి, నాకు వచ్చి ప్రొఫైల్ పంపించండి చాలు. నాకెందుకు ఫోటోలు నేనేం చేసుకుంటాను? ప్రొఫైల్ ఇస్తే రాసుకుంటాను. వాళ్ళు డీటెయిల్, ఎందుకంటే రేపు నాకు మ్యాచ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా అడుగుతూ ఉంటారు, మాకు శాఖ కావాలని. నేను వెంటనే వీళ్ళు వేసాక వాళ్ళు వేసాక, లేకపోతే ఇప్పుడు ఇతను అడుగుతూ ఉంటాడు, ఎదుటి అమ్మాయి సైడ్ వాళ్ళు ఏ శాఖో తెలియదు, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాలి, నా టైం వేస్ట్ అవుద్ది. అందుకని ఆ ప్రొఫైల్ నా దగ్గర ఉంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా రాసుకొని, ఆ డిస్ట్రిక్ట్ కింద అబ్బాయిది ఒక సైడ్ అమ్మాయి సైడ్ రాసుకొని ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏ శాఖ, కొంతమంది అంటారు నాకు ఎంత శాలరీ కావాలి సార్, మా పాపకి ఇంత శాలరీ ఉంది, అబ్బాయికి అంతకు తగ్గకూడదు సార్, పైనే ఉండాలి. ఇప్పుడు ఆయన కోసం నేను ఆ జీతం పట్టుకొని తిరగాలి. ఒక్కోసారి ఎత్తు సమస్యలు, హైట్ సమస్యలు, డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు, శాఖ సమస్యలు, ఏరియా సమస్యలు, అలాంటప్పుడు ప్రొఫైల్ నా దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫోటో ఇవ్వద్దు, నాకేం అవసరం లేదు, ఫోటో నేనేం చేసుకుంటాను. మీరు బయోడాటా పంపించండి, దానాలు చేయండి సంస్థలో, నేను రాసుకుంటాను. సరే అయితే నెక్స్ట్ ఎవరు సార్? నెక్స్ట్ చెప్పండి. లేదు మీరు ఇంక లేరు, ఎవరికి అవసరం లేదంటే క్లోజ్ చేస్తాను నేను. లేదు ఇప్పుడు ఈ రోజు మాట్లాడకపోయినా పర్సనల్గా నాకు ఫోన్ నెంబర్ కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మాట్లాడటం పెద్ద ఇష్టపడరు చెప్పమ్మా. అయ్యా. మనకి మన మనకేం చేద్దామంటే మన ఇద్దరం లిస్ట్ చూద్దామమ్మా, లిస్ట్ చూసి ఇంకా ముందుకెళ్దాము. అలాగే అలాగే. సరే అయితే నెక్స్ట్ వచ్చేసి మరి క్లోజ్ చేద్దామా? ఇంకా నేను మరి ఎవరు మాట్లాడలేదు. ఆ, ఎవరు మాట్లాడటం లేదు కాబట్టి నేను అదే అనుకుంటున్నాను, భోజనాలు టైం అయింది అనుకుంటున్నాను. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. వాసు గారు, చెప్పండి సార్, చెప్పండి. నేను మాట్లాడేది ద్రాక్షారామంతో. ఏమంటున్నారు సార్ వాళ్ళు? నేను ఆల్రెడీ ఫోటో పెట్టమన్నాను, పెట్టాను. పెట్టారు కదా సార్. మళ్ళీ నాకు స్వార్థ గురించి తెచ్చుకోవాలి. సరే అయితే ఓ పని చేద్దాం సార్, దానికి ఏం చేద్దాం, కొంత టైం ఇద్దాం, మళ్ళీ వారం కలుస్తాం ఈరోజు. ఎందుకంటే
నేను మధ్య మధ్యలో కూడా బుధవారం అని శుక్రవారం కలుస్తాను. దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే ఒక వారం గ్యాప్ ఉండాలి. ఈ వారంలో ఏంటంటే ఇరు వర్గాలు కూడా ఆలోచించుకుని కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి. మాటి మాటికి మనం ఫోన్ చేసి ఇవన్నీ బాగుండదు. వారంలో ఒక్కసారి కలుద్దాం, బాగుంటుంది. అది కూడా ఆదివారం బాగుంది, ఆదివారం చాలా మంది ఖాళీగా ఉంటారు. స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మీరు నన్ను అడగాలి, ఎందుకంటే నేను అడిగితే నాకు ఇది ఇది వాళ్ళనే పలకరిస్తాడు మిగతా ఎందుకంటే ఆ స్క్రీన్ మీద వచ్చిన వాళ్ళు ఎవరికి మ్యాచ్ కావాలో ఎవరికి కాదో నాకు తెలియదు కదా. వాళ్ళు మీరు అడిగితే నేను ఇవ్వగలను. పలానా వాళ్ళు పలకరించారు నన్ను పలకరించలేదు అనే ఒక అపవాదు నుంచి తప్పించుకోవడానికి మీరే మాట్లాడండి. స్క్రీన్ మీదకి వచ్చారు, లేదు కొంతమందికి ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఇష్టం ఉండదు అందరి ముందు. మీరు పర్సనల్గా నాకు ఫోన్ చేసినా నేను ఎత్తుతాను. ఒకవేళ ఆ టైంలో నేను ఎత్తలేకపోయినా తర్వాత నేనే ఫోన్ చేసుకొని వెళ్తాను. మీరందరూ సహకరించండి. నేను వాసు యాదవ్ ఎప్పుడూ కూడా మీ కుటుంబాలు సమృద్ధిగా సంతోషంగా ఆనంద ఐశ్వర్యాలతోటి అష్టైశ్వర్యాలు తొలతూగుతూ మీరందరూ ఎంతో మంచి కుటుంబాలు, మీకు మంచి వధూవరులు దొరికి మీ కుటుంబాలు సమృద్ధిగా సంతోషంగా ఉండి ఆ అష్టైశ్వర్యాలతో ఉండి మా గోశాలకి మా గోమాతలకి ఏదో సహాయం చేస్తారు సంతోషంగా ఉంటే అనే ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తూ మనం ఇంకా ఓకే జై హింద్ చెప్పుకుందామా? మేము తర్వాత అయినా మాట్లాడండి, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. తర్వాత పర్సనల్ గా అయినా మాట్లాడి తీసుకోండి నంబర్లు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడటం చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు నాకు తెలుసు. కొంతమంది వీళ్ళు ఏం జరుగుతుంది, ఈయన ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతున్నారు అనేసి వినేవాళ్ళు కూడా ఉంటారు. నాకు చాలా మంది అట్లా చూస్తూ ఉంటాను. సరే అయితే మరి క్లోజ్ చేస్తున్నాను. జై హింద్ సార్, జై హింద్. బాగా చేస్తుంది. జై హింద్ అమ్మ, జై హింద్, జై హింద్ సార్, జై హింద్.